మంచి అద్భుతమైన స్పీకర్ తో ఈ రోజు స్టార్ట్ చేసుకుంటున్నాం. మీరు సోమవారం నుంచి ఈ రోజు వరకు చూస్తూనే ఉన్నారు ఒక పర్సన్ ని. ఆ సార్ మనకు ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నారు. ఆ సార్ గురించి ఇంట్రో ఇచ్చే ముందు మన ఇంపాక్ట్ యొక్క మిషన్ అండ్ విజన్ ఉంది కదా, ఫస్ట్ చూసుకుందాము. ఎందుకు ఇంతగా వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు, వీళ్ళ మోటో ఏంటి, వీళ్ళ ఎయిమ్ ఏంటి, వీళ్ళ విజన్ ఏంటి. ఇంతమంది ఇక్కడ 28 years నుంచి 30 years నుంచి కంటిన్యూస్ గా ఎందుకు వర్క్ చేస్తున్నారు? వాళ్ళ వాళ్ళ బిజీ షెడ్యూల్ లో కూడా టైం తీసి మరి ఇక్కడ ఒక ప్యాషన్ తో పిచ్చితో ఎందుకు వర్క్ చేస్తున్నారంటే ఇక్కడ ఏదో ఉంది. అది ఏముంది ఇంపాక్ట్ లో? సో దాని గురించి మనం దానికి ఒక విజన్ ఉంది, మిషన్ ఉంది. దాని గురించి మాట్లాడే ముందు నాకు నిజంగా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేస్తూ ఇంపాక్ట్ లో పునర్జన్మ, నేను పునర్జన్మ అని ఎందుకు అంటున్నానంటే నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత ఇంపాక్ట్ అనే లింక్ నా లైఫ్ లోకి వచ్చింది. దాని ద్వారా నేను ఇంపాక్ట్ లోకి వచ్చి నా లైఫ్ ని నేను మార్చుకున్నాను. అలాంటి పునర్జన్మనిచ్చి ఇవ్వడానికి దోహదపడిన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వర సార్ గారికి, అలాగే నేను ఇక్కడ స్ఫూర్తిలో జాయిన్ అయ్యాను. స్ఫూర్తిలో శ్యామ్ రాథోడ్ సార్, సతీష్ సార్ నిన్న సెషన్ తీసుకున్నారు కదా, వాళ్ళు నాకు చాలా మోటివేట్ చేసి లేదు లైఫ్ చాలా ఉంది, మీలాంటి వాళ్ళు చాలా అవసరము లేడీస్, ఖచ్చితంగా మీరు ఉండాలనేసి నాకు 4 years నుంచి నేను ఇక్కడ జర్నీ చేస్తున్నాను. నాలాంటి డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి ఆఫ్లైన్ లో ఆన్లైన్ మోటివేట్ చేస్తున్నాను. సో శ్యామ్ రాథోడ్ సార్కి, అలాగే సతీష్ సార్కి, తర్వాత నాకు రీజన్ డివైడ్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి నేను కర్నూలు బ్యాచ్ కి వచ్చాను. కర్నూలు, మహబూబ్ నగర్, అనంతపూర్ ఈ డిస్ట్రిక్ట్ లకు నేను రీజనల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు నేను ఉన్నానని మహేంద్ర కోటకొండ సార్ చాలా సపోర్ట్ చేశారు. దాని తర్వాత మా ఎన్విపి గారు, ఈసారి నేను ఆర్పి రీజనల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. దీనికి మారోజ్ రమేష్ సార్ అండ్ సుధర్ అండ్ గిరిప్రసాద్ సార్, ఆర్వీఆర్ సార్ కాల్ చేసి నాకు లేదు మ్యామ్ మీరు ఉండాలి, చెయ్యండి, మేము ఉంటాం, మీకు సపోర్ట్ చేస్తామని నాకు ఈ సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన పిఎస్టి ఆర్వీఆర్ గారు, మారోజ్ రమేష్ సార్, సుదర్శన్ సార్, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, తర్వాత నేను ఇది చేస్తానా చేయనా, నా వల్ల అవుతుందా లేదా అంటే లేదు మేడం నేను ఉంటాను, మీరు ఖచ్చితంగా చెయ్యగలరని నాకు 2 months నుంచి నాకు పరిచయం కూడా లేరు ఎల్ రమేష్ సారు, మా ఎన్విపి గారు ఎంతో సపోర్ట్ చేస్తూ నాకు నిజంగా ఒక బ్రదర్ లాగా చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నా రీజన్ 11, నా రీజన్ 12 కూడా నా రీజన్ అనుకుంటున్నాను. వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఎవ్రీడే మీరు ఇక్కడ రెగ్యులర్ గా కంటిన్యూ అవుతూ వింటున్నారు కాబట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజు ఇంపాక్ట్ విజన్ to create a harmonious and prosperous society in India, wherever home has a knowledgeable speaker and every village benefits from dedicated trainers. మన ఇంపాక్ట్ మిషన్ వచ్చేసి ద ఎయిమ్ ఆఫ్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ టు కల్టివేట్ లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ టు యంగ్ జనరేషన్స్. దిస్ విల్ మేక్ దెమ్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ కమిటెడ్ టు ఇంప్రూవింగ్ అవర్ సొసైటీ. ఇంటికొక స్పీకర్, ఊరికొక ట్రైనర్. నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలం. కూలీలం అంటే నిజంగా మనము కూలీలం అంటే ఎలాంటి స్వార్థం లేకుండా నాకేమొస్తుంది అనుకోకుండా నేనేమిస్తాను అనే విధంగా మనము వర్క్ చేయాలని ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే మన ఎన్విపి గారిని, ఎల్ రమేష్ సార్ గారిని ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఇన్వైట్ చేయాలని కాత్యాయని ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఈ రోజు మన స్పీకర్ ఇంట్రడక్షన్ అండి. ఈ రోజు మన క్లాస్ ఏదైతే ఉందో ఆ టాపిక్ కి కరెక్ట్ గా యాప్ అయిన ఒక మంచి స్పీకర్ ఈరోజు మీ ముందుకు వస్తున్నారు. అతను జనరల్ గా మనం ఎప్పుడు చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాము, ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగా ఉండాలి అని. దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ మన సార్. ఎందుకంటే ఇతను బిఏ చేసి, ఎంఏ ఇంగ్లీష్ ఎకనామిక్స్ చేసి, అలానే బిఎడ్ చేసి, ఎల్ఎల్బి చేసి, అండ్ ఇప్పుడు సైకాలజీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్న సార్ ఒక 10 years ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది కూడా మన కేంద్రీయ విద్యాలయంలో. అండ్ అలానే ఒక లాయర్గా, ఒక మంచి లాయర్గా, ఒక మోటివేషనల్ స్పీకర్గా, అండ్ ఒక మంచి రైటర్గా ఉన్నారు. సార్ మాట్లాడితే మాటలు తూటాల్లా ఉంటాయి, అలానే రాస్తే కూడా ఆ ప్రాస చాలా బాగుంటుంది, మీరే వింటారు. అండ్ సార్ ఒక 200 పైగా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళారండి. వెళ్ళి ఆ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి వాళ్ళకి మోటివేషన్, గోల్ సెట్టింగ్స్ అలా ఎన్నో రకాలుగా
వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా అవ్వటానికి ఎంతో కృషి చేస్తున్నారు. అలానే 20,000 మందికి యాంటీ నార్కోటిక్స్ గురించి, అంటే మనం ఎలా ఉండాలి, అసలు బానిసలుగా అవ్వకుండా, అంటే ఇప్పుడు డ్రగ్స్‌కి బానిసలు కాకుండా ఉండి మన జీవితాన్ని ఎలా మనం ఒక మంచి దిశలో ఒక గోల్ పెట్టుకొని మంచిగా ఎలా బ్రతకాలి అన్నది పిల్లలకి, చాలా మంది విద్యార్థులకి చెప్తూ ఒక రోల్ మోడల్‌గా ఉన్నారు సార్. అండ్ అదే విధంగా సార్ మన ఐసీఐలో అండ్ అలానే లయన్స్‌లోని ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సేవలను అందిస్తున్నారు. ట్రిపుల్ టీడబ్ల్యూఎస్ అనేది మీరు రోజు వింటున్నారు కదా! దానిలో 119 అంటే 119 బ్యాచ్‌లో సర్టిఫైడ్ ట్రైనర్ అన్నమాట. ఇవి కాకుండా సార్ ఎన్నో, అంటే ఇవన్నీ మాకు తెలిసినవి, తెలియనివి కూడా చాలా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. చాలా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. దీంతో పాటు ఇన్ని ఉన్నప్పుడు డెఫినిట్‌గా అవార్డ్స్ కూడా వస్తాయి కదా! అలా సార్‌కి వచ్చిన బెస్ట్, మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు. బట్ బెస్ట్ ట్రైనర్ అవార్డ్ 2024, 25 అండ్ 26 3 ఇయర్స్ కంటిన్యూస్‌గా బెస్ట్ ట్రైనర్ అవార్డ్ వచ్చింది. అండ్ పూర్ణ నంది అవార్డ్ గ్రహీత. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉండి అండ్ మ్యాక్స్ టీవీలో మోటివేషనల్ గురించి ఎన్నో వీడియోస్‌లో అంటే ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇలాంటి మంచి స్పీకర్ ఈరోజు మీ ముందుకొచ్చి అతను ఎలా ఉంటారో యాక్చువల్‌గా అలానే స్పీకర్ అనేవాళ్ళు ఉండాలి అన్నది మీకు చూపిస్తారు. మీకు క్లాస్ అయ్యాక మీరది చెప్తారు. అంత మంచి స్పీకర్ ఈరోజు మీ ముందుకొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సార్. డిజిటల్ డయాసిస్ యువర్స్ ఎవరో కాదండి, ఇది ఎల్ రమేష్ సార్. మెయిన్ థింగ్ ఐసీఐలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ రమేష్ సార్. సార్‌ని నేను మిస్టర్ కూల్ అంటాను. అలాగే సార్ ఏ సందర్భాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఎలా అంటే ఎవరిని హర్ట్ చేయకుండా ఎలా తీసుకెళ్ళాలి, మాటల మాంత్రికుడు కూడా అంటారు. సార్ నేను 2 నెలల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎక్కడ కూడా ఇంత కూడా పొగురు కానీ, హెడ్ వెయిట్ కానీ ఏమీ లేకుండా ఎవరికి ఎలా ఉంచాలి, ఎవరికి ఎలా చెప్పాలి చాలా బాగా సపోర్ట్ చేశారు. వెల్కమ్ సార్ ఎల్ రమేష్ సార్. మీరు మాకు ఎన్‌వీపీగా ఉండడం నిజంగా నేనైతే చాలా అదృష్టవంతురాలు సార్. చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్ ఎల్ రమేష్ సార్. ఎస్, అలా ఉన్న నేను ఇలా ఎలా అయ్యాను, ఇలా ఉన్న నేను ఎలా అవుతాను, జస్ట్ ఇంపాక్ట్. వాస్తవానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన గురించి మనకు తెలుసు, కానీ మన గురించి 10 మందికి తెలిసే వేదిక దొరికినప్పుడు సంతోషం నిజంగా దొరుకుతుంది. ఎస్ అండి, అందరికీ నమస్కారం. నేను ఒక కోట్ చెప్తాను, అది ఎవరిదో చెప్పండి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి దారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుగా విచ్చి మోశాను. ఇది ఎవరిదో చెప్తారా ఎవరైనా? ఎవరికి తెలియదా? ఓ వెరీ గుడ్. శ్రీరంగం శ్రీనివాసరావు. సో మహాప్రస్థానం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బుక్స్ ఉన్నాయి. ఎస్, ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు చదువు చెప్పిన గురువులకు, నేను పుట్టి పెరిగిన ప్రదేశానికి, అలాగే నాతో కలిసి ఆడుకున్న స్నేహితులకు, నన్ను ఇంపాక్ట్కి పరిచయం చేసిన మా గురువు గారు నారాయణ సార్ గారు, అలాగే అన్నిటికీ మించి నా హితం సమాజం, నా మతం సమాజ సేవ, నా రీజియన్ అన్ని కూడా సమాజ సేవ అంటూ ఎంతో మందికి జ్ఞానాన్ని దారపోస్తున్నటువంటి గురూజీ గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే మా యొక్క గురువులు, మా యొక్క మధురం గురువులు, నన్ను ఇంతటి వాడిని చేసిన వాళ్ళు మాధవ్ మేడం ఆర్కే సార్ గారికి, అలాగే మా మిత్రులు శ్రేయభిలాషులు R11 మన మహేందర్ సార్ గారికి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. సో నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను, ఇంత ధైర్యంగా ఉన్నాను, 10 మందికి సేవ చేయగలుగుతున్నాను అంటే దాని అన్నిటికీ ఒకటే కారణం, మనం ఏమనుకుంటే అదైతే, మనం ఏమనుకుంటే అదైతాం, ఏం చేయాలనుకుంటే అది చేస్తాం. ఆకాశమే హద్దు, అవకాశం వదలొద్దు. హలో అండి అందరికీ, హలో. ఇది సెషన్లా ఫీల్ అవ్వకండి, డెఫినెట్లీ నేను మాటిస్తున్నాను. నాకు 30 మినిట్స్ 40 మినిట్స్ మీ టైం ఇవ్వండి, మీలో ఉన్న బెస్ట్ని బయటకు తీస్తా. కానీ మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటేనే చెప్తా. మ్యాక్సిమం జర్నీలో ఉన్న వాళ్ళు, ఆఫీస్లో ఉన్న వాళ్ళు, ఇంకా కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే ఓకే, కానీ మీకు ఏమాత్రం వీడియో ఆన్ చేసే అవకాశం ఉన్నా కానీ ఆన్ చేయండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఎందుకంటే జ్ఞాన ప్రసరణ జరగాలి అంటే ఒకరినొకరు చూడాలి. మనిషి చూడడం ద్వారానే చాలా నేర్చుకుంటారు, అవునా కదా?
అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేయండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా సరే అరిచినా పర్వాలేదు, ఏం కాదు, అడ్జస్ట్ అవుదాం. సో దిస్ ఇస్ ద లాస్ట్ డే. కానీ మీ యొక్క ఎంథియాసిజం అంటే మీ యొక్క జిజ్ఞాసనే రేపటి మేము సెషన్స్ ఎలా తయారు చేయాలి, ఆఫ్లైన్ పెట్టాలా అనే దానికి ఒక ఉదాహరణగా ఉంటాయి. సో ఎందుకంటే చూసేవాళ్ళు లేకుంటే తీసేవాళ్ళు ఉండరు, అది సినిమా అయినా డ్రామా అయినా ఏదైనా. సో ఆడియన్స్ చాలా ఇంపార్టెంట్. అంతేనా అండి? అంతేనా? ఒకసారి ఇలా చూపించండి, ఒకసారి ఇలా చూపించండి అందరు. వెరీ గుడ్. చాలా డిసిప్లైన్డ్ పీపుల్. చాలా రోజులుగా చూస్తున్నాను, 6 daysగా. అందరు కూడా ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు, చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నారు. ముందుగా ఎవరైనా సరే ఒకరిని ఎంకరేజ్ చేస్తే వాళ్ళలో ఉన్న బెస్ట్ బయటకు వస్తుంది. అలా మీరు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, దానికి మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. సరే, నేను ఇంటరాక్టివ్గానే వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మాట్లాడడం ఒక కళ, మాట్లాడించడం మరో కళ. నేను మాట్లాడిద్దాం అనుకుంటున్నాను, కేవలం మాటలతోనే కాదు చేతల ద్వారా కూడా. ఎందుకంటే మనకి ఈరోజు సెషన్ నేను కొంచెం స్పీడ్గానే వెళ్ళాలనుకుంటున్నాను. స్పీడ్గా మాట్లాడడం వస్తే బాగుంటుందేమో, చూద్దాం. ఓకేనా? అగ్రీనా? అందరు అగ్రీనా? ఏదో ఒకటి చెప్పండి, చప్పట్లన్నా కొట్టండి, కొన్ని చప్పట్లు కొడదాం అందరం. ఫ్రీగా ఉండండి, నవ్వండి, స్మైల్ 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 స్మైల్, అందరు స్మైల్ ఇవ్వండి. ఓకే, అందరు హ్యాపీగా ఉన్నారా? అందరు హ్యాపీగా ఉన్నారా? టైప్ ఇన్ ద చాట్ బాక్స్ హెచ్. హ్యాపీగా ఉన్నానంటే హెచ్ అని పెట్టండి, లేదు అంటే నో అని ఎన్ పెట్టండి. చూద్దాం ఎంతమంది యాక్టివ్ ఉన్నారో నాకు తెలుస్తుంది. నేర్చుకోవాలి కదా మనం, నేర్చుకోవాలంటే మీరు యాక్టివ్గా ఉన్నారో తెలుసు కదా. సో హ్యాపీగా నేను పోసే ప్లాన్ రేపు ఓకే, ఎంతమంది పెడుతున్నారు? ఓకే, ఐఎమ్ చెకింగ్. అంతే, అది రాదు. ఎంతమంది పెట్టారు మెసేజెస్? ఒకసారి కౌంట్ చేయరా? మనం 68 ఉన్నాం. పోస్టింగ్ టీం తీసేస్తే ఒక 60 దాకా కౌంట్ చేయొచ్చు. ఓకే, ఎవ్రీవన్లో చూస్తున్నాను. ఈరోజు క్లాస్ వింటాం మేడం, పబ్లిక్ స్పీకింగ్ గురించి వర్క్షాప్ ఇంటెన్షన్ చెప్పండి. ఓకే, చెప్తామండి తప్పకుండా. జంప్ ఇన్ టు లాస్ట్. సో వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్. చాలా మంచి పార్టిసిపేషన్ చేస్తున్నారు. ఓకే, ఒక చిన్న క్వశ్చన్. నాకు యాక్టివ్ ఉన్న వాళ్ళకు ముగ్గురు కావాలి, నాతో పాటు ఇమీడియట్గా నేర్చుకునే వాళ్ళకు ముగ్గురు కావాలి. నాకు ముగ్గురు హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి మేడం, ఆర్పి గారు. అలాగే టీం కొంచెం యాక్టివ్గా ఉండండి, సపోర్ట్ చేయండి. త్వరగానే ముగిస్తాను. సో నాతో పాటు నేర్చుకునే వాళ్ళు, నలుగురికి నేర్పించే వాళ్ళు, యాక్టివ్గా ఉన్న వాళ్ళు ముగ్గురు కావాలి. ఫణీంద్ర సార్, నమస్కారం సార్. నమస్తే సార్. ఖచ్చితంగా వీడియో ఆన్లో ఉండాలండి, ఎందుకంటే ఈరోజు మన బాడీకి రిలేటెడ్ ఇది. ఒక స్పీకర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, నేను చాలా వరకు తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను, అదే బాగుంటుంది మనకు. సో ఒక స్పీకర్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నిలబడాలి, ఎలా నడవాలి, ఎలా చూడాలి, ఇవన్నీ కూడా ఈరోజు నేర్పిస్తాను. వెరీ గుడ్, ఇంతమంది ముందుకు వచ్చినందుకు అందరికి కూడా క్లాప్స్ క్లాప్స్. వెరీ గుడ్. యా, పార్వతి మ్యామ్, అనురాధ గారు, లావణ్య మ్యామ్, సురేంద్ర, కిరణ్. ఓకే, కిరణ్ సార్, ఫైన్, వెరీ గుడ్. యా, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది, మీరు మాట్లాడుతుండండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడేది అబ్జర్వ్ చేసి నేను ఎలా మాట్లాడుతున్నానో చెప్పండి. నేను నేను అంటే నా పేరు ఎల్ రమేష్. నేను చాలా సంతోషంగా ఉన్నాను, నాకు స్కూల్స్కి వెళ్ళడం చాలా ఇష్టం. అలాగే అనాథాశ్రమాలకి, అలాగే ఎవరికైనా డొనేషన్ చేయడము, బాగా చదువుకోవడం, ఇప్పుడు ఏదో ఒక కోర్స్ చదువుకోవడము, వీలున్నంత వరకు హెల్పింగ్ నేచర్తో ఉండడము, కొత్త స్కిల్స్ నేర్చుకోవడము, ఇవి నాకు బాగా ఇష్టం. సో ఇప్పటికి నేను 4 డిగ్రీలు చేశాను, గర్వంగా చెప్పుకోగలుగుతాను. సారీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అంటారేమో. అలాగే నేను చాలా మందికి పర్సనల్గా మోటివేషన్ చేస్తాను, నాకన్నా పెద్దవాళ్ళే నాకు ఫ్రెండ్స్ ఉంటారు. సో ఇవన్నీ నేను చేస్తున్నందుకు నేను ఒకటి బాగా నమ్ముతాను, ఒకరు మనల్ని మోటివేట్ చేస్తే ఏదో ఒక రోజు హీరో అవుతాం, కానీ మనల్ని మనం మోటివేట్ చేసుకుంటే ప్రతిరోజు హీరో అవుతాం. సో నేను దాన్ని బలంగా నమ్ముతాను. సో మోటివేట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నది కాదు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉన్నారు అన్నది ముఖ్యం. సో అలా నేర్చుకోవాలి అంటే మన నడక నడవడిక ఖచ్చితంగా అట్రాక్టివ్గా ఉండాలి. దాన్ని మనము ఎటిక్విట్స్ అంటాం. అంటే ఒక స్పీకర్ ఎలా ఉండాలి, స్పీకర్ పక్కన పెడదామండి. మన నిజ జీవితంలో రోజువారీ జీవితంలో మనం వర్క్ చేసే ప్లేస్లో మన బాడీ లాంగ్వేజ్ కానీ, మన మాట తీరు కానీ, మన చూసే విధానం కానీ, మన నడక కానీ, ఇవన్నీ కరెక్ట్ లేకుంటే మనకు ఒక రెస్పెక్టబుల్ ప్లేస్ దొరకదు. అది నిజం. మీరు నమ్ముతారో నమ్మరో, శరీరానికి కూడా ఒక భాష ఉంటుంది, దాని బాడీ లాంగ్వేజ్ అంటాం. సో కళ్ళ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు, చేతల ద్వారా చేయొచ్చు, కళ్ళ ద్వారా చేయొచ్చు, చేతుల ద్వారా చేయొచ్చు,
నడక ద్వారా చేయొచ్చు. సో అంటే మన మాట ద్వారా ఎంత కమ్యూనికేట్ చేస్తామో ఈ బాడీ ద్వారా కూడా అన్ని చేయొచ్చు. మీకు తెలుసా అండి, ఒక కెమెరా, యాపిల్ కెమెరా ఒక ₹1,00,000 ఉంటుందేమో, కానీ కళ్ళకున్న మెగాపిక్సెల్ ఎన్ని కొలవండి? ఒక మెమొరీ కార్డ్, ఎంత ఉంటుంది? ఒక 600-700 ఉంటుంది. కానీ ఈ మెమొరీది ఎంత, ఈ బ్రెయిన్ ఎంత? కొలవలేం కదా, దీనికి ఖరీదు లేదు. సో ఆ ఉన్న వాటిని యూజ్ చేసుకోమని చెప్తున్నాను. నేను మళ్ళీ ప్రతి సెషన్లో చెప్తాను, ₹1,00,000 సంపాదించే కెపాసిటీ ఉన్నా కానీ 15,000కు డిమార్ట్లలో నిల్చొని పనిచేస్తున్నారు ఈనాటి తరం యువత. అది అవునా కాదు? ఎస్ ఆర్ నో చెప్పండి. మీరు అవును. చెప్పండి, మీకున్న టాలెంట్కి ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్కి సంబంధం ఉందా? పోనీ దానికి మీకు తగిన పారితోషికం వస్తుందా? లేదు. లేదు. ఖచ్చితంగా చెప్తాను, లేదు. ఎందుకంటే మనము నేర్చుకోవాల్సిన వయసులో నేర్చుకోలేదు. నేర్చుకునే టైం ఉన్నప్పుడు నేర్చుకునే టైం లేదు. అంటే ఏదో ఒకటి అంటారు కదా, ఎంజాయ్ చేయాల్సిన వయసులో డబ్బులు ఉండవు, డబ్బులున్న వయసులో ఎంజాయ్ చేయలేము. ఇది కూడా అంతే లైఫ్. సో ఈ రోజు కూడా మీరు చాలా అదృష్టవంతులండి. ఇన్ని రోజులు క్లాసెస్ విన్నారు, కానీ ఖచ్చితంగా మీరు హార్ట్ఫుల్గా చెప్పండి. చాలా మంది మనస్ఫూర్తిగా సార్ నేను ఒక్క పాయింట్ అన్న నేర్చుకున్నానని అందరు చెప్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇంపాక్ట్. అది ఎవరు కాదనకండి, చాలా మంది నేర్చుకున్నారు. ఎస్. ఇప్పుడు నేను పార్వతి మేడం గారు అడుగుతున్నాను. మేడం, నా స్పీచ్లో మీరు ఏం గమనించారు? నేను మాట్లాడుతున్నప్పుడు బాడీ చెప్పండి. లాంగ్వేజ్ సార్, బాడీ లాంగ్వేజ్ ఒకటి, వాయిస్ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్, నాకు అంతవరకు అర్థమైంది. చెప్పండి, ట్రై చేయండి. ఏది రాంగ్ కాదు మేడం, ఏది రాంగ్ కాదు. వెరీ గుడ్. అనురాధ మేడం, మీరు చెప్పండి, మీరేం గమనించారు? అన్మ్యూట్ ఉందా? ఓకే. హ్యాపీ మార్నింగ్ సార్. ఐ కాంటాక్ట్ సార్, మీరు చెప్పేటప్పుడు అవతల వాళ్ళని నొప్పించకుండా అది చెప్పే విధానం సార్, వే ఆఫ్ టాకింగ్, అది చాలా నచ్చుతుంది సార్. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్తున్నంతసేపు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్. ఇంకొకటి ఏంటంటే మనం కూడా సార్లా అయితే బాగుంది కదా అనిపిస్తుంది సార్, ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. అండ్ కాన్ఫిడెన్స్ సార్, మీరు ఏం చెప్పినా తడబడకుండా కాన్ఫిడెన్స్ గా చెప్తారు సార్. వెరీ గుడ్ అండ్ మేడం, అపియరెన్స్. థ్యాంక్ యూ మేడం. ఓన్లీ 3 పాయింట్స్. లావణ్య మేడం, మీరు చెప్పండి మేడం, ఫాస్ట్గా. సార్ మీరు మామూలుగా ఉండే కామన్ ప్రాబ్లమ్ ను రైజ్ చేసి అది అందరికి రిలేట్ అయ్యేటట్టు ఉండే ప్రాబ్లమ్ ను రైజ్ చేసి చెప్పారు సార్ కాన్ఫిడెంట్ గా. అండ్ అదే కామన్ ప్రాబ్లమే నేనైతే గమనించిన సార్. థ్యాంక్ యూ మేడం. కిరణ్ సార్, మీరు నవ్వుతున్నారు మాట్లాడుతున్నారు. ఓకే సార్, నేను అబ్జర్వ్ చేసి మన ప్రాబ్లమ్ సొల్యూషన్ తోటి చేశారు. సెషన్ లో విన్నాను, మరి జస్ట్ మీ సెషన్ లో చూసాను. అది ఒకటి. స్మైలింగ్ ఫేస్ సార్. వెరీ గుడ్ సార్. విజయ్ కుమార్ సార్. రమేష్ సార్, స్మైలింగ్ ఫేస్ సార్. సూపర్ సార్. నేను బేసిక్ గా నవ్వాను, ఇప్పుడు నవ్వుతున్నాను. రమేష్ సార్, స్మైలింగ్ ఫేస్. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరు కూడా స్పీకర్లు అయిపోయారు. కిరణ్ సార్, థ్యాంక్ యూ. సార్ యువర్ స్మైలింగ్ ఫేస్ సార్. రమేష్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. యా ఫైన్. నిజంగా సార్, థ్యాంక్ యూ. ఏంటి మీరు అందరు స్పీకర్లు అయిపోయారా 6 రోజులకే? చాలా బాగా మాట్లాడుతున్నారు, స్టేజ్ ఫియర్ లేదు, వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, అద్భుతంగా డెలివర్ చేస్తున్నారు. సో మీలో ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణం చివరి దాకా ఉండేలా చూసుకోండి. హలో ఒక సార్. పువ్వు తన కోసం ఎప్పుడు సార్ నేను ఆల్రెడీ ఇదివరకే ఇందులో ఉన్నాను సార్. సార్తో నేను ప్రయాణంలో ఉన్నాను ఇది వరకే. సంతోషం సార్. ప్లీజ్ Thank you. ఓకే. యా, థ్యాంక్ యూ అండి. మీకు అద్భుతమైన పీపీటీ ఉంది, చూపిస్తాను. పెన్ను పేపర్ తీసుకోండి, రాసుకుంటే ఎప్పుడైనా చదువుకోవచ్చు, వింటే మాత్రం మర్చిపోతాం. సో పెన్ను పేపర్ తీసుకోండి, రాసుకోండి. మీకు మళ్ళీ ఏదైనా వేదిక మీద భయం అనేది పారిపోయేలా కొన్ని టిప్స్ చెప్తాను మీకు. మీరు నేర్చుకోవచ్చు, వింటూ నేర్చుకోవచ్చు, రాస్తూ నేర్చుకోవచ్చు. కొంచెం ఎవరో ఆ మ్యూట్ చేయరా వాళ్ళని. సో మీరు నేర్చుకోవడం అనేది అనేక రకాలుగా జరుగుతుంది. మీకు ఇష్టమైన పద్ధతి ఏది, మీ స్ట్రెంగ్త్ ఏది, మీరు వింటేనా, చూస్తేనా, రాస్తేనా,
పర్వీన్ మేడం. ఓకే అండి. మీ బలమైన ఏరియా ఎక్కడ? మీరు చూస్తేనా, వింటేనా, రాస్తేనా, ఎక్కడ ఏ ఏరియాలో మీరు బలంగా ఉంటారు అది గుర్తించండి ఫస్ట్. సో నేర్చుకోవడం అనేక రకాలుగా ఉంటుంది. సో మీరు పెన్ పేపర్ తీసుకోండి, కొన్ని పాయింట్స్ రాసుకోండి చాలా చక్కగా. సో అంతకుమించి మీకు ఒకటి చెప్తాను, ఒక 1 minute. సరైన ప్లాట్ఫామ్ దొరికితే ప్రతి ఒక్కరు హీరోనే. సరైన ప్లాట్ఫామ్ దొరకాలి. ఆ ప్లాట్ఫామే ఇంపాక్ట్. నేను చాలా గట్టిగా చెప్తాను, మట్టిలో నుంచి మాణిక్యాలు చాలా మంది వచ్చారు. నేను అలాగే వచ్చాను. ఒక 4 ఏళ్ల కింద, 5 ఏళ్ల కింద నేనేంటో నాకు తెలియదు. నాకు చదువుకోవడం, ఉద్యోగం చేయడం, నా ఇల్లు, ఈ నా పర్సన్ డెవలప్మెంట్, పర్సనాలిటీ కాదు, నా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇవే తెలుసు. కానీ జీవితం అంటే అది కాదు, ఇంకా ఏదో ఉంది. సో ఈరోజు నేను ఇందాక ఇంట్రోలో చెప్పారు, అసలు అవన్నీ నేను చేశానే అనిపిస్తుంది నాకు. నేను కాదు, నేను అవి మర్చిపోయాను. నేను అవన్నీ చేయలేదు, ఇంకా చేయాలి. ఆ తపన అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఎప్పుడైతే మనం ఇవ్వడం స్టార్ట్ చేస్తామో రావడం స్టార్ట్ అవుతుంది. అది మంచి అయినా చెడు అయినా మనం ఏం చేస్తే అదే వస్తుంది. ఎప్పుడు గురుగారు చెప్తారు, మంచి చేస్తే 10% వస్తుంది, కానీ చెడు చేస్తే 100% రిటర్న్ వస్తుంది రియల్లీ. సో మంచి చేస్తే మనం చేసింది మన పిల్లలకన్నా వస్తుంది. సో ఇది అందరు యాక్సెప్ట్ చేయండి. సో ఎస్ ఫ్రెండ్స్, సో మీకు ఈరోజు ఒక స్పీకర్ ఎలా ఉండాలో తెలుసుకోవాలని ఉంది, అంతేనా? స్పీకర్ అనే వాళ్ళు ఎలా ఉండాలి, స్పీకర్ కాదు అసలు మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి. 10 మందిలో అయినా సరే, 10,000 ముందు అయినా సరే, ఎన్ని వేల మంది ముందు ఉన్నా సరే, తడబడకుండా మాట్లాడినప్పుడే నిలబడగలుగుతారు. తడబడ్డ చోట నిలబడలేరు, నిలబడే చోట తడబడకండి. అర్థమవుతుందా మేడం? రాజేశ్వరి మేడం, శ్రీకాంత్ సార్, అలాగే నందిని మేడం గారు, మల్లేష్ యాదవ్ సార్, కరుణ కుమార్ సార్. ఓకే ఫైన్, నేను పలకరిస్తున్నాను ఎందుకంటే నేను కంప్యూటర్ స్క్రీన్కి చెప్పట్లేదు కదా క్లాసు, మన వాళ్ళందరికీ చెప్తున్నాను. సో ఈరోజు మీకు నేను నేర్పిస్తాను ఎలా నిలబడాలి, ఎలా నడవాలి, ఎలా చూడాలి, జనాలను మనం చూసేలా ఎలా చేసుకోవాలి, అలాగే మన పిల్లలకు కూడా ఎలా నేర్పించాలి. ఒక స్పీకింగ్ ఇస్తున్నది అంటే దాన్ని చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి. ఓవర్ నైట్ స్టార్లు అవుతున్నారు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళేమో పెద్దగా ఇవన్నీ స్కిల్స్ వచ్చి కాదు, వాళ్ళకు అది ఒక మూమెంట్, అంటే వాళ్ళకు ఆ టైంలో ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు. మనం కూడా మన ఆఫీస్లో అవ్వచ్చు, లేదా నలుగురిలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే మనం మాట్లాడేటప్పుడు కొన్ని పాటిస్తే మనలో ఉన్న అద్భుతమైన వ్యక్తి బయటకు వస్తారు. సో మీకు అన్ని తెలుసుకోవాలనుందా? చింతిస్తున్నారా కొంతమంది? జోక్ చెప్పాలా? ఎవరు కొంతమంది డల్గా ఉన్నారు, అలా ఏంటి సార్, ఏంటి అసలు ఈ లెక్చర్ ఏంటి, ఈ ట్రైనింగ్ ఏంటి, ఈ బాడీ లాంగ్వేజ్ ఏంది, ఈ కంటెంట్ ఏంది, ఈ వాయిస్ మాడ్యులేషన్ ఏంది, ఇవన్నీ ఎందుకు సార్? మా మానాన్ని మేము ఉంటే మాకు ఈ లింకులు పంపించి జాయిన్ చేయించి మాట్లాడమంటారు, వినమంటారు, చూడమంటారు, రేపు పొద్దున వెళ్ళిపోమంటారేమో సార్, ఇవన్నీ ఎందుకు సార్ మాకు? మేము చాలా సాధారణమైన మనుషులు, మమ్మల్ని అసాధారణంగా మార్చకండి అంటారా? ఇప్పుడు నేను చెప్పింది జోకు, నవ్వండి. శ్రీకాంత్ సార్, మీరు నవ్వుతే అందరు నవ్వుతారు. సూపర్ సార్. సో ఎందుకంటే నవ్వుతే బాగుంటుంది కదా. ఇది సెషన్లా తీసుకోకండి, జస్ట్ ఇంటరాక్షన్ అనుకోండి. సరేనా? విష్ణువర్ధన్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సార్ వీడియో ఆన్ చేసినందుకు. సో నాకు ఎందుకో వీడియో ఆన్ ఉంటే బలం వస్తుంది సార్, అంటే ఎంకరేజ్మెంట్ అనేది బోత్ సైడ్ ఉండాలి కదా సార్. అగ్రీడ్ కదా? ఒక సైడ్ చప్పట్లు నేను ఇలా కొడితే మోగదు కదా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. జ్ఞాన ప్రసరణ జరగాలి అంటే మనుషులు కనపడాలి, మొహాలు కనపడాలి, మాట్లాడాలి. సో ఎక్కడైనా సరే బెస్ట్ హీరో ఎవరు తెలుసా సార్? మీరు అద్దం ముందు నిలబడితే మీకు కనిపించే వాళ్ళే బెస్ట్ హీరో మీ లైఫ్లో, అది తెలుసుకోండి. ఆయనతో మాట్లాడండి. అందుకే వివేకానంద స్వామి వారు అంటారు, మీతో మీరు మాట్లాడుకోకుంటే, ఒక రోజులో మీతో మీరు మాట్లాడుకోకుంటే ఒక అద్భుతమైన వ్యక్తిని కోల్పోతారు. సో మీ బాడీ లాంగ్వేజ్ని మీరే టెస్ట్ చేసుకోండి, ఈ మాటను మీరే టెస్ట్ చేసుకోండి, మీ ఐ కాంటాక్ట్ని మీరే టెస్ట్ చేసుకోండి, మీ హ్యాండ్స్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి మీరే చెక్ చేసుకోండి. నేను మీరు అనండి, ఫ్రీ అవ్వండి. ఈ బాడీకి రెక్కలు ఇవ్వండి. అప్పుడు మాత్రమే ఈ పర్సనాలిటీకి వాల్యూ వస్తుంది. ఊరికే నేను ఈరోజు ఈ క్లాసు చెప్పడానికి వచ్చాను, విష్ణువర్ధన్ రెడ్డి సార్, మీరు ఎక్కడ చెప్తారా? చెప్పండి సార్, విష్ణువర్ధన్ సార్.
హైదరాబాద్ ఉంటాను సార్. సైనిక్పురిలో ఉంటాను. సార్ హైదరాబాద్ సైనిక్పురి. సైనిక్పురి. ఎస్ సార్, చిన్నప్పుడు అక్కడే పెరిగాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నేను అడిగిన క్వశ్చన్ క్లారిటీ ఉంది, కానీ టైమింగ్ రైమింగ్ ఎలా ఉంది సార్? బాగుందా? చాలా స్లోగా, డెడ్ స్లోగా. ఎస్. అలా మాట్లాడితే లోపల నవ్వుకుంటారు, బయట తిడతారు కూడా కొంతమంది. ఇంత చదువుకొని ఏంటి నువ్వు పబ్లిక్ స్పీకింగ్ అనే స్పీకర్ అన్నా వచ్చావు, మమ్మల్ని ఎంతమంది 72 మందిని కూర్చోబెట్టారు, అలా క్వశ్చన్ చేస్తున్నారు, ఇదేంటి అని అనుకుంటారా లేదా? ఎస్. నవ్వాలి, కానీ నవ్వుల పాలు కావద్దు. ఏమి రాకుంటే నేర్చుకొని రావాలి, కానీ ఏది పడితే అది చెప్పొద్దు. సో ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ట్రైనర్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్, దెన్ గైడ్ అదర్స్. సో ఫస్ట్ క్వాలిటీ ఏంది ట్రైనర్కి? ట్రైనర్ అనేది పక్కన పెడదాం, ఒక స్పీకర్ అనేది పక్కన పెడదాం. ఫస్ట్ మనం మాట్లాడే ముందు ప్రిపేర్ అవ్వాలి. ఎవరితో మాట్లాడుతున్నాము, ఎప్పుడు మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఆపాలి, సబ్జెక్ట్ తెలియాలి, ఆ ఎదురుగా ఉన్న పర్సన్ తెలియాలి, అలాగే ఏ సిచ్యువేషన్లో మాట్లాడుతున్నాం. మీరు అప్పిచ్చారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళి మీరు అప్పు అడిగారు అనుకోండి, ఏమవుతుంది? మీ అన్ని బాగున్నాయి, బాడీ లాంగ్వేజ్ బాగుంది, వాయిస్ మాడ్యులేషన్ ఉంది, అంత నవ్వుతున్నారు, వెళ్ళి ఎలా ఉంటుంది? ఆలోచించండి. సో అందుకే ఎప్పుడైనా సరే మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. సో ఇది ఫస్ట్ పాయింట్, ఒక మనిషికైనా సరే, స్పీకర్కైనా సరే. సో మనం ఎప్పుడు ఎవరితో ఎందుకు ఎలా మాట్లాడాలో తెలుసుకోండి. మన దగ్గర అన్నీ ఉన్నా సరే ఆ సిచ్యువేషన్ బాగాలేదనుకోండి, మనకే ఉల్టా తగులుతుంది. రైట్? సో పీపీటీ షేర్ చేద్దామండి. మీకు పీపీటీ కావాలా? డబ్బులు ఇస్తేనే చెప్తా. నైట్ నిన్న నుంచి ప్రిపేర్ డబ్బులు ఇస్తారా? డబ్బులు ఇస్తా ప్లీజ్ సార్. హిందీని మేడం మాత్రం నవ్వట్లేదు, అందరూ నవ్వుతున్నారు. భయం వేస్తుంది మేడం, నవ్వరా కొంచెం? ఓకే, థ్యాంక్ యూ అండి. జోక్ అండి, ఎవరు సీరియస్గా తీసుకోండి. సో ఎందుకంటే నవ్వితేనే ఆనందం, నవ్వకుంటే విషాదం. కానీ 3 చోట్ల తప్ప అన్ని చోట్ల నవ్వమంటారు కంపల్సరీ. సో అందుకే నేను బేసిక్గా ట్రైనింగ్లో తప్ప ఎప్పుడు నవ్వు. రైట్. ఓకే, పీపీటీ కావాలా? మీరు చెప్తేనే. రమేష్ గారు, చప్పట్లు కొట్టండి. మనకి నవ్వు చప్పట్లు రెండు మనకి ఎక్సర్సైజ్ అండి సార్. మనం అది మర్చిపోకూడదు. యా రైట్. ఐ వాంట్ టెస్ట్ యువర్ స్పీడ్. నేను స్పీడ్గా చెప్తాను, క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? రెడీగా ఉండండి, భయపడకండి, బాధపడకండి, ఇబ్బంది పడకండి, జస్ట్ ఓపెన్ అవ్వండి. ఓకేనా? నేను స్పీడ్గా చెప్తాను, నా స్క్రీన్ షేర్ చేస్తాను. వీలుంటే నేర్చుకోండి, వీలవ్వకుంటే కూడా నేర్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. రైట్? సో అందరికి కూడా మళ్ళొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం చెప్తే నేర్చుకున్నట్టే. ఇది నమ్ముతారా మీరు? మనం చెప్తే నేర్చుకున్నట్టే. టీచింగ్ లెర్నింగ్ ప్రైస్ కదా. ఇందులో టీచర్స్ ఉన్నారా ఎవరైనా? ఇందులో టీచర్స్ ఎవరైనా ఉన్నారా? మాట్లాడండి సార్. ఓకే, ఇప్పుడు సార్ కరుణ సార్, నేను కూడా టీచింగ్ ఫీల్డే సార్. అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రొఫెషన్ మార్చడం నాకు అలవాటు, అందుకే ఆ స్టేజ్ దాటేసి ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ మళ్ళీ ఇది 10 years తర్వాత ఇది మానేస్తానేమో తెలియదు. రైట్ సార్. సో నా గురించి ఎందుకు చెప్తున్నానంటే, మన గురించి మనం చెప్తే తప్ప అవతలలో వాళ్ళ గురించి చెప్పరు. ఇది ఒక సింపుల్ లాజిక్. రైట్? యా, జోక్స్ వేయాలి కానీ మన మీద వేసుకోవాలి, వేరే వాళ్ళ మీద వేయకూడదు. ఓకే, టీచర్స్ ఉన్నారు అంటే కొంచెం బాగుంటుంది, మన గురుకులం కదా. థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే, ఇక్కడ మీరు చూడండి, స్టేజ్ ప్రజెన్స్. మీరు జాగ్రత్తగా వినండి, మీలో ఉన్న అపోహలు మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. రాసుకోండి, నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి, తర్వాత ప్రజెంట్ చేయండి. మీ లైఫ్ మారిపోతుంది. ఎందుకంటే మాట్లాడడం అనేది ఒక కళ మాత్రమే కాదు, ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని కరెక్ట్గా వాడితే మీరున్న చోట మీరే ప్రత్యేకమైన పర్సన్ అవుతారు. సో ఆ మాట్లాడే ఆయుధానికి పదును పెట్టండి. ఎన్ని రోజులు అలా పడేయకండి, అక్కడ బయటికి తీయండి. ప్రతి వ్యక్తిలో అద్భుతమైన వక్త ఉంటాడు, కానీ అందరం వ్యక్తులుగానే మిగులుతున్నాం. ఎస్, దానికి కారణం ఏంటంటే మనకు చెప్పేవాళ్ళు చెప్పాల్సిన టైంలో చెప్పలేకపోయారు, అది మన దగ్గరికి రాలేదు, కానీ ఈ రోజు వచ్చింది. సో దాన్ని ఫాలో అవ్వండి. రైట్? చూడండి ఇక్కడ స్టేజ్ ప్రెజెన్స్, ద సైలెంట్ లాంగ్వేజ్ ఆఫ్ ఏ గ్రేట్ స్పీకర్. బిఫోర్ పీపుల్ హియర్ యువర్ వర్డ్స్, దే రీడ్ యువర్ బాడీ. అవునా? ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే ఒకసారి కిందికి మీద చూస్తారు, నిజమేనా? ఖచ్చితంగా చూస్తారు. ఒకసారి ఇలా చూస్తారు, మీరు చెప్పులు వేసుకొని
అంటే నేను అది తప్పు అనట్లేదు, జస్ట్ చెప్తున్నా అంటే ఒక ట్రైనర్ స్పీకర్గా. ఇప్పుడు మీరు మామూలుగా సాదాసీదాగా బట్టలు వేసుకొని అవి నీట్గా లేకుండా జుట్టు చెదిరిపోయి అలాగే చెప్పులు వేసుకొని ఒక కాలు ముందుకు ఒక కాలు వెనక్కి పెట్టి మీరు ఏదైనా చెప్తూ ఉంటే అది మంచి విషయమైనా సరే వాల్యూ తగ్గిపోతుంది. అది గొప్ప విషయమైనా సరే అవతల వాళ్ళకు వెళ్ళదు. కాబట్టి ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి డ్రెస్ ఏ కలర్ అండి? అసలు మీరు ఏం చూస్తున్నారా ఇమేజ్లో? ఎవరైనా ఒకటి చెప్పండి ఫాస్ట్గా. నేను ఐ వాంట్ టెస్ట్ యువర్ స్పీడ్. స్పాట్ లైట్ అని బ్లూ కలర్ లో ఉంది. ఓకే ఓకే, ఇంకా She is standing అమ్మాయి separate stage మాట్లాడుతుంటే with తన a మీద great పాపం smile. పడింది. స్మైలింగ్. డ్రెస్ సెన్స్, కాన్ఫిడెన్స్, స్మైలింగ్. వెరీ గుడ్. మైక్ హ్యాండ్లింగ్ ఎలా ఉంది సార్? హోల్డింగ్ ఆఫ్ మైక్ పర్ఫెక్టా? Perfect. Yes, sir. ఎస్. స్పాట్ లైట్లో ఉన్నారు అంటే మనం స్పాట్ లైట్ అవ్వాలంటే మన చేతులు, మన కాళ్ళు, మన ముఖము, మన జుట్టు, మన డ్రెస్సు అడ్రస్ యువర్ సెల్ఫ్. సో మనం ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటాం అదే మనల్ని అడ్రస్ చేస్తుంది మనం ఎవరు అనేది. డాక్టర్ అంటే వైట్ కోటు, లాయర్ అంటే బ్లాక్ కోటు, అవునా కదా? పోలీస్ అంటే కాకి. సో ఇట్లా మన డ్రెస్సే మనల్ని ఎవరు అనేది అడ్రస్ చేస్తుంది. సో కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీ మాటలు వినే ముందు జనాలు మీ బాడీ లాంగ్వేజ్ని గమనిస్తారు. అది ఎప్పుడు జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ వరకు క్లియరా అండి అందరికీ? విష్ణువర్ధన్ రెడ్డి సార్ క్లియరా? ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదామా? Yes, సరే, sir. Yes. ఇక మీద ఫాస్ట్గా వెళ్తాను. ఇంకొకటి, వీలుంటే మాట్లాడండి. మహా అయితే 4 మాటలు వస్తాయి అంతే, ఇంకేం కాదు. సో మాట్లాడండి, అందరూ మాట్లాడండి, ఫ్రీగా ఉండండి. మైండ్తో కాదు మనసుతో వినండి ప్లీజ్. ఓకే, ఇది యువర్ స్క్రీన్ షేరింగ్ ఇది వెళ్ళిపోతుందా? రైట్, వెళ్ళిపోయింది. యా, స్టేజ్ ప్రజెన్స్. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కటి నేను నెంబర్స్తో సహా చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వీలుంటే ఫొటోస్ తీసుకోండి. మీకు కావాలంటే పీపీటీ కూడా ఇస్తాను, కానీ ఫ్రీగా ఇవ్వను. ఒక 99 రూపీస్ మీరు ఇస్తే అది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు నోట్బుక్స్ పంపించాలి, ఫ్రీగా ఇవ్వము. సో ఫ్రీగా అయితే చెప్తాం. సెషన్ ఈజ్ ఫ్రీ వెర్షన్, కానీ పీపీటీ ఈజ్ పెయిడ్ వెర్షన్. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఇంప్రెషన్ సార్ హైదరాబాద్ మీకన్నా ఎక్కువ సార్. వద్దు సార్, జోక్ అది, నవ్వండి. రైట్. సో ఫస్ట్ ఇంప్రెషన్, నెంబర్ 2 స్లైడ్ చూడండి. ఆ మైక్ పట్టుకునే విధానం, హ్యాండ్ గెస్చర్స్ ఎలా ఉన్నాయి, పక్కన దాన్ని చూడండి. ఇక్కడ నేను కర్సర్ పెడతాను, ఇది పారిపోతుందండి. రైట్, ఇక్కడ. సో ఇక్కడ చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చుంటే ఎవరైనా చూస్తారా? వింటారా? మీ మాట వింటారా? వినరు. సో డ్రెస్ బాగుంది, అన్ని బాగున్నాయి, స్పాట్ లైట్లో ఉన్నారు, బట్ ఆయన ఫేస్లో కళ లేదు, డల్గా ఉన్నారు. సో ఎవరు వినరు. సో అలా ఉండకూడదు. నేను ఒకటి బలంగా నమ్ముతాను, లైఫ్లో ముందుకెళ్ళాలి అంటే 50% ఏం చేయాలో అవి చేయాలి, 50% ఏం చేయకూడదో అవి చేయకూడదు. లైఫ్ మారిపోతుంది. స్పీచ్ అయినా అంతే, చేయకూడదని తెలుసుకుంటే చేయాల్సినవి తెలిసిపోతాయి. ఎస్. సో అది ఫస్ట్ ఇంప్రెషన్ మనది. ఎప్పుడైనా సరే వెళ్ళగానే స్మైలింగ్గా ఉండాలి. అంటే మరీ నా అంతగా నవ్వకండి, మీకు వచ్చినట్టుగా మీరు ఎలా అందంగా ఉంటారో అలాగా నవ్వండి. అప్ టు యూ. పర్వీన్ మేడం లాగా అలా నవ్వుతూ ఉండండి ఎప్పుడు, ఆరోగ్యానికి మంచిది. సో ఇది కూడా జోకే. రైట్. మన పోస్టర్ ఎలా ఉండాలి? రైట్, నిటారుగా ఉండాలి, ఇలాగా మరీ వంగిపోయినట్టుగా, మరీ కొంచెం తల ముందుకు పెట్టి అలా నిల్చకూడదు. దాని తర్వాత మనకు కొంతమంది ఉంటుంది, నాకు కూడా ఉంటుంది, నేను కూర్చున్న ప్లేస్లో కొంచెం ఏసీ అవి రావు. సో నేను ఇలా అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు, ఏదో అలవాటు నాకు. అలా అనుకోకూడదు, ఇలా కూడా అనుకోకూడదు. సో చెప్తున్నాను మీకు, నేను చేయట్లేదు. సో ఇలా అనుకోవద్దు, ఇలా అనకూడదు. అలాగే మన హెయిర్ ఎంత బాగున్నా సరే, మరి నాలాగా కాకుండా ఎంత బాగున్నా సరే దాన్ని సవరించొద్దు. ఇలా గీక్కోవడం అంటారు, అలా చేయకూడదు. అలాగే మన ఫింగర్స్ని ఇలా నలపకూడదు. అంటే 10 మందిలో ఉన్నప్పుడు ఆ 10 మందికి మీరు రిప్రజెంటేటివ్. మీరు ఒక స్టేజ్ ఎక్కారంటేనే యు ఆర్ ద యూనిక్ అండ్ స్పెషల్. మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకోవాలి. అలాగే ఇంకేమి ఇచ్చారు? ఎయిర్ని అడ్జస్ట్ చేసుకోకూడదు. అలాగే అనవసరంగా పరిగెత్తు స్టేజ్ మీద. కొంతమంది ఉంటారు అదే పనిగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మీరు నడవడానికి కాదు వెళ్ళింది, అక్కడికి మాట్లాడడానికి. అవసరం ఉంటేనే ప్లేస్ మూవ్ చేయాలి, అనవసరంగా నడవకూడదు. అలాగే ఇక్కడ మీరు దీంట్లో చూడండి, మనం కూర్చునే విధానం ఇలా పెట్టుకూడదు ఎప్పుడైనా. ఇలా అంటే వింటున్నప్పుడు ఓకే, దట్ ఈస్ యువర్ విష్, కానీ మనం చెప్తున్నప్పుడు మాత్రము ఇలా ఉండాలి, ఇలా. ఓకే, అలర్ట్గా ఉండాలి. ఇలా టేబుల్ మీద ఇలా పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ఇలా పెట్టి మాట్లాడాలి. అవసరం అంటే ఇలా సంజ్ఞలు చేస్తూ మాట్లాడాలి. అలాగే చాలా చోట్ల మనకు మైక్ ఒక్కటే దొరుకుతుంది, కొన్ని చోట్ల పోడియం కూడా ఉంటుంది.
కొన్ని చోట్ల అందులో కొన్ని వెరైటీస్ ఉంటాయి. వాటికి 2 మైకులు ఉంటాయి. కాన్ఫరెన్స్ అప్పుడు మీరు చూస్తుంటారు పొలిటీషియన్స్కి 2 మైకులు ఉంటాయి. ఆ రెండింటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే కొన్నిట్లలో మైక్ ఉండదు, వైర్ ఉంటుంది. సో అంటే మనం ఏం చేయాలి అంటే మైకు ఎలాంటి ప్లేస్లో ఉంది, అది మైక్రోఫోనా అన్నది కూడా మనం చూసుకోవాలి. మైక్రోఫోన్ ఇలా ఉంటుంది కదా, అది ఇక్కడ పెడితే వినపడదు. నిన్న మనం కొన్ని చోట్ల చూసాం మనం, అంటే మనకు తెలియకుండానే అది కిందకి వెళ్ళిపోతుంటుంది. దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనము మన జుట్టు దగ్గర నుంచి మొదలు పెడితే మన చేతుల వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మైక్ అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బాగా మాట్లాడుతున్నా మైక్ ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలో తెలియకుంటే అర్థం కాదు. నాకు తెలిసి మీలో అందరూ కూడా ఆఫీసులలో బాగా మాట్లాడేవాళ్ళు. నేను అది ఎందుకో నమ్ముతున్నాను. మీ అందరు మాట్లాడతారు కానీ కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి. సో ఎందుకంటే జ్ఞానం అనేది అంతరించిపోయేది కాదు, అవతరించేది. ప్రతి మనిషిలో, ప్రతి రోజులో, ప్రతి సమాజంలో. సో ఆ అవతరించేది ఎక్కడి నుంచైనా నేర్చుకోండి. ఇంకొకటి, నాకు తెలిసింది మాత్రమే నేను నేర్పట్లేదు, నాకు తెలియంది తెలుసుకొని నేర్పుతున్నాను. సో నాకన్నా గొప్ప వాళ్ళు ఉంటారని నేను బలంగా నమ్ముతున్నాను. మీ ద్వారా కూడా నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సో మీకు వీలుంటే అవి పాయింట్స్ కొన్ని నోట్ చేసుకోండి. అలాగే ఎప్పుడు కూడా డల్గా ఉండకూడదు. పోడియంని అబ్జర్వ్ చేసి దానికి అనుగుణంగా మనం నిల్చోవాలి, మైక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అలాగే ఎప్పుడైనా నవ్విస్తూ చెప్తేనే జనాలు వింటారండి, సీరియస్గా చెప్తే వినరు. అది రాసి పెట్టుకోండి. మీరు ఎప్పుడన్నా వాళ్ళలో ఒక్కడిలా కలిసిపోయి చెప్పండి. ఇప్పుడు ఒక ఎన్వైర్న్మెంట్, ఒక ఆఫీస్ మీటింగ్ ఉంది, అందులో మీరు సీరియస్గా చెప్పండి, వాళ్ళు సీరియస్గానే చూస్తుంటారు, రెస్పాండ్ అవ్వరు, రియాక్ట్ అవ్వరు, ఏమీ ఎక్కించుకోరు. అదే నవ్విస్తూ వాళ్ళని పొగుడుతూ చెప్పండి, ఖచ్చితంగా అందులో ముగ్గురన్నా పనిచేస్తారు. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి. స్టాఫ్ మీటింగ్లో సీరియస్గా మీరు ఎంతసేపు అన్న క్లాస్ పీకండి, బయటికి వెళ్ళిపోయిన తర్వాత బా పొద్దున్న నుంచి అయిపోయింది మళ్ళీ ఇది అనుకుంటారు. అదే మీరు ఈ క్లాసులో ఈ టీచర్ చాలా అద్భుతంగా నోట్బుక్స్ కరెక్షన్ చేశారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు, యాక్టివిటీస్ చేస్తున్నారు, పేరెంట్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, మీరు సూపర్ మేడం అని చెప్పి, మేడం ఆ స్టూడెంట్ ఇంకా వెనకబడి ఉన్నారు, ఆ నోట్బుక్ కరెక్షన్ అవ్వలేదు, ఆ అబ్బాయి నోట్స్ ఇన్కంప్లీట్ ఉంది, అది కూడా కొద్దిగా చూస్తే ఇంకా బాగుంటుందని చెప్పండి, నవ్వుతూ చెప్పండి. డెఫినెట్లీ రేపటికి ఆ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో అందుకే ఎప్పుడైనా సరే నవ్విస్తూ, దానికి హాస్యం అనేది చాలా పవర్ఫుల్ వెపన్. మీరు గంపసాన్ని చూడండి, నవ్విపిస్తారు, తిడతారు, నవ్విపిస్తారు, అదొక టెక్నిక్. చెప్పాల్సిన అన్నీ చెప్తారు, నవ్విపిస్తారు, చివరిలో నవ్వుతారు, ముందు నవ్వుతారు. సో అంటే మనం ఏది చెప్పినా కానీ నవ్విస్తూ చెప్పాలి, కానీ నవ్వాలి కానీ నవ్వుల పాలు కాకూడదు. మళ్ళీ నేను నవ్వమన్నానని ఎప్పుడు పడితే అప్పుడు నవ్వకండి, మళ్ళీ ఎవరు లెక్క చేయరు. సో ఆ సెన్స్, ఆ టైమింగ్ని పట్టుకోవాలి. దాని తర్వాత సెంటిమెంట్, మీ స్పీచ్లో సెంటిమెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండిపెండెంట్ రోజు ఒక స్పీచ్ ఇస్తున్నారు, దాంట్లో మన వీరుల త్యాగాల్ని పొగడండి. ముందు నేను ఫస్ట్ రాగానే ఎవరు తీసుకున్నాను, శ్రీశ్రీ గారిని గుర్తు చేశానా? బహుశా 1980s 70s వాళ్ళకి బాగా టచ్ అయి ఉంటాయి వర్డ్స్. నేను 90s కిడ్, నేను చెప్పుకుంటా, నేను దాచుకోను. సో వాళ్ళకి టచ్ అయి ఉంటాయి, ఎందుకంటే నేను చూసా ఇక్కడ ఎక్కువ ఏజ్ వాళ్ళు ఉన్నారు, 90s వాళ్ళు, 80s వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పిల్లలు కొంతమంది. అంటే నేను ముందే వచ్చాను ఇక్కడికి, అంటే నేను ముందే వచ్చి ఇక్కడ ఎవరున్నారు అన్నది తెలుసుకున్నాను. సో మనం ఎవరికి చెప్తున్నాం అన్నది ముందే తెలుసుకోవాలంటే మనం ముందెళ్ళాలి అక్కడికి, ఆ ప్లేస్కి మనము ముందెళ్ళాలి, వేదికకి, వెన్యూకి ముందెళ్ళి అన్నీ తెలుసుకోవాలి. సీటింగ్ అరేంజ్మెంట్ ఎంత, స్టేజ్ ఎలా ఉంది, ఎంతమంది కూర్చుంటారు, ఎంతమంది వస్తారు, ఇంకొకటి అక్కడ వాతావరణం ఎలా ఉందని ముందే తెలుసుకోవాలి. దాని తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఇంకొకటి న్యాచురల్గా ఉండాలి. మెసేజ్ ఇస్తున్నప్పుడు అంటే నవరసాలు పలికించాలి. సింపుల్గా చెప్పాలంటే నవరసాలు పలికిస్తే తప్ప జనాలు వినరు. ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నవరసాలు పలికించాలి. సంథింగ్ రాంగ్ కదా మేడం, రికార్డింగ్ ఆఫ్ చేయరా ఒకసారి? కంటిన్యూ సార్, వస్తుంది సార్, స్క్రీన్ షేరింగ్ వస్తుందా? ఒక్క నిమిషం, నాకు కనపడట్లేదు. ఇప్పుడు కూడా ఓపెన్ గా ఉండాలి. అలాగే ఈ మన ఇప్పుడు కూడా చేతులు ఇలా పెట్టుకొని ఉండకూడదు, ఇలా పెట్టుకొని ఉండకూడదు, ఇలా పెట్టుకొని ఉంటే అది మాట్లాడినట్టుగా ఉండదు, వింటున్నట్టుగా ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా సరే ముడుచుకొని ఉండకూడదు, చేతులు ఓపెన్ గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి, మూమెంట్ ఇస్తూ ఉండాలి. బాడీ లాంగ్వేజ్ మనం వీలున్నంత వరకు మూవ్ అవుతూ ఉండాలి, ఒకే చోట కూడా ఉండకూడదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మనం చెప్తున్నట్టుగా ఉండాలి, కొంతమందికి చెప్తున్నట్టుగా ఉండకూడదు, లైక్ ఏ క్లాస్ టీచర్. అలాగే మన టైం కూడా గమనించాలి. ఎట్లాగో మనకు టైం ఉందని మనం ఇష్టం ఉన్నంత సేపు చెప్పడం కరెక్ట్ కాదు. ముందే ఏ టైంలో ఏం చెప్పాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి, ఎప్పుడు క్వశ్చన్ అడగాలి,
టైంలో ఎప్పుడు కూడా ఎండింగ్ టైం ఇవ్వాలి అన్నది తీసి మరి మనం ఇక్కడ ముందే డిసైడ్ ఒక చేసుకోవాలి. 1 అవర్ ప్యాషన్ అంటే తో 1 అవర్ కి పిచ్చితో క్లోజ్ ఎందుకు వర్క్ చేయాలి. చేస్తున్నారంటే ఇక్కడ ఏదో ఉంది. టైం కూడా అది డిసైడ్ ఏముంది అవ్వండి ముందే. ఇంపాక్ట్ లో. మనకు సో కొన్ని దాని ప్రాబ్లమ్స్ గురించి వస్తాయి. మనం మనం ఒక మంచి దానికి ఒక స్పీచ్ విజన్ ఇస్తున్నాము, ఉంది, నెట్వర్క్ పోయింది, మిషన్ ఏం ఉంది. చేయాలి, ఆల్టర్నేట్ దాని గురించి పెట్టుకోవాలి, ఇలా ఒక మాట్లాడే ఫోన్ ముందు లేదా నాకు ఇంకొక నిజంగా ఫోన్ ఇలా జన్మనిచ్చిన పెట్టుకోవాలి. నా అంటే నెట్వర్క్ ఇష్యూ తల్లిదండ్రులకు వస్తుంది. కొన్నిసార్లు పాదాభివందనాలు ఏమవుతుందంటే చేస్తూ మనకు ఇంపాక్ట్ లో సిగ్నల్ పునర్జన్మ అదే ప్రాబ్లం రావచ్చు, పునర్జన్మ మైక్ అని ఫెయిల్ ఎందుకు అవ్వచ్చు, అంటున్నానంటే నేను ఇవన్నీ డిప్రెషన్ లోకి ఛాలెంజెస్. వెళ్ళిపోయి అలాగే మన చాలా టోన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఇబ్బంది తర్వాత పెట్టొచ్చు. ఇంపాక్ట్ అనే లింక్ నా లైఫ్ అదే లోకి కొన్నిసార్లు వచ్చింది. చాలా మంది దాని ద్వారా కలివిడిగా నేను ఇంపాక్ట్ మాట్లాడుతుంటారు లోకి వచ్చి ఒకేసారి. సో నా ఇవన్నీ లైఫ్ లో వచ్చినప్పుడు నేను కూడా మనకు మార్చుకున్నాను. ఆల్టర్నేటివ్ అనేది అలాంటి ఉండాలి. మైక్ లేనప్పుడు పునర్జన్మనిచ్చి ఇంకొక మైక్ ఇవ్వడానికి పెట్టుకోవాలి. సెల్ కూడా చాలా దోహదపడిన ఇంపార్టెంట్ ఇంపాక్ట్ సెషన్ కి. ఫౌండేషన్ ఫౌండర్ చిన్న అయిన సెల్ పంప నాగేశ్వర లేకపోయినా సార్ సరే, గారికి, అలాగే నేను బ్యాటరీ సెల్ ఇక్కడ లేకపోయినా స్ఫూర్తిలో కొలాప్స్ జాయిన్ అంట. అయ్యాను. మైక్ పని చేయకపోయినా స్ఫూర్తిలో కొలాప్స్, శ్యామ్ స్పీకర్ రాథోడ్ పని సార్, చేయకపోయినా సతీష్ సార్ కొలాప్స్. నిన్న సెషన్ సో తీసుకున్నారు కదా, అంత వాళ్ళు జాగ్రత్తగా నాకు చాలా మనం ప్లాన్ మోటివేట్ చేసి చేసుకోవాలి. లేదు లైఫ్ అలాగే చాలా ఉంది, మనం మీలాంటి వాళ్ళు ఇంకా చాలా ఏదన్నా అవసరము ఒక లేడీస్, సెషన్ కి ఖచ్చితంగా వెళ్ళినప్పుడు మీరు లేదంటే ఎక్కడైనా ఉండాలనేసి నాకు మాట్లాడుతున్నప్పుడు 4 years నుంచి నేను ఇక్కడ జర్నీ చేస్తున్నాను. పార్టిసిపెంట్స్ తో అస్సలు నాలాంటి డిప్రెషన్ లో వాదించకూడదు. ఉన్న వాళ్ళకి ఎంతో మందికి ఎందుకంటే ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో మీరేమో మోటివేట్ స్టేజ్ మీద చేస్తున్నాను. ఉంటారు, వాళ్ళు కింద సో ఉంటారు. శ్యామ్ రాథోడ్ సో సార్కి, అలాగే వాళ్ళు 10 సతీష్ మంది 20 సార్కి, మంది ఉంటారు, మీరు తర్వాత ఒక్కరే నాకు ఉంటారు. సో రీజన్ మీరు డివైడ్ అయిన గెలవలేరు. తర్వాత హైదరాబాద్ సో నుంచి వాళ్ళు నేను ఏం కర్నూలు చెప్పినా బ్యాచ్ ఎస్ సార్, వచ్చాను. కర్నూలు, బాగుంది మహబూబ్ సార్, నగర్, నిజమే అనంతపూర్ సార్ అని ఈ చెప్తూ డిస్ట్రిక్ట్ లకు ఉంటారు. నేను వీళ్ళు రీజనల్ ఎంతమంది ప్రెసిడెంట్ గా సీరియస్ గా ఉన్నాను. ట్రైనర్స్ ఇక్కడికి వచ్చిన అవ్వాలనుకుంటున్నారో నాకు తర్వాత తెలియదు. ఫస్ట్ కానీ నాకు అయినా నేను చెప్తున్నాను, ఉన్నానని మహేంద్ర ఎవరైనా గౌడ్ ట్రైనింగ్ సార్ ఫీల్డ్ లో చాలా రావాలనుకుంటే సపోర్ట్ మాత్రం చేశారు. ఎప్పుడు కూడా దాని టాక్టివ్ గా తర్వాత మా ఉండండి. అంటే వాళ్ళని ఎన్వీపీ గారు, మాట్లాడనివ్వండి, ఈసారి మీరు నేను మాట్లాడండి, ఆర్పీ మీరు రీజనల్ ఒక్కరే ప్రెసిడెంట్ గా మాట్లాడకండి. ఉన్నాను. ఇంకోటి దీంట్లో వాళ్ళు మారోజ్ చెప్పింది మాత్రం రమేష్ సార్ అండ్ వినకండి, సుధర్ అండ్ మీకేం రాదనుకుంటారు. గిరిప్రసాద్ సార్, అలాగే ఆర్వీఆర్ సార్ కాల్ చేసి ఇంకొంతమంది నాకు ఉంటారు, లేదు నాకు అన్ని మ్యామ్ తెలుసు ఉండాలి, అనుకుంటారు. చేయండి, తెలిసి సపోర్ట్ తెలియనివ్వండి చేస్తామని సార్, మీరు కూడా నాకు సెషన్ ఈ చెప్పండి అని సపోర్ట్ ఇచ్చారు. ఆహ్వానించండి. థ్యాంక్ అంతేగాని యూ సార్, ఆర్గ్యుమెంట్ థ్యాంక్ యూ సో చేయకండి. మచ్. అలాగే మన ఆర్గ్యుమెంట్స్ అస్సలు పిఎస్సి చేయకూడదు. ఆర్వీఆర్ గారు, అలాగని మారోజ్ మీరు రమేష్ వేరే సార్, వాళ్ళు చెప్తుంటే సుదర్శన్ సార్, సైలెంట్ కూడా ఉండదు, వీళ్ళందరికీ చెప్పుకొని కూడా వింటాను. ధన్యవాదాలు ఉండకూడదు. తెలుపుతూ, అవునా? తర్వాత నేను ఇది నిజం చేస్తానా కదా. చెయ్యనా, నా ఇలా వల్ల అవుతుందా లేదా ఒక అంటే ట్రైనర్ లేదు గా మేడం అవన్నీ నేను కళలు ఉంటాను, ఉండవు. మీరు ఖచ్చితంగా అలాగే చేయగలరని. కొన్ని నాకు 2 అసైన్మెంట్స్ కూడా months ఇవ్వాలి నుంచి వాళ్ళకు. నాకు పరిచయం మనం కూడా సెషన్ లేరు చెప్పిన ఎల్రమేష్ తర్వాత సారు. మా ఫర్ ఎన్వీపీ ఎగ్జాంపుల్ గారు పిల్లలకు ఎంతో స్ట్రెస్ సపోర్ట్ చేస్తూ మేనేజ్మెంట్ నాకు మీద ఒక నిజంగా సెషన్ ఒక చెప్పాను. బ్రదర్ లాగా ఇంటికి ఒక చాలా హోంవర్క్ సపోర్ట్ ఇవ్వండి. ఏంటి చేస్తున్నారు. మీకు థ్యాంక్ స్ట్రెస్ యూ సార్, ఎందుకు థ్యాంక్ యూ వస్తుంది, సో మచ్ ఎప్పుడు సార్. వస్తుంది అలాగే నా అని రీజన్ వాళ్ళకు 11 కూడా ఇస్తే వాళ్ళ నా ఇంటికి వెళ్ళాక రీజన్ ఆలోచించి 12 కూడా దాన్ని నా ఏమంటారు రీజన్ రీకాల్ చేసుకుంటారు. అనుకుంటున్నాను. సో వాళ్ళు మీరు కూడా ఏదైనా నాకు శిక్షణ చాలా ఇచ్చినప్పుడు కూడా సపోర్ట్ చివరిలో చేస్తున్నారు. వాళ్ళకి ఒకటి ఏదైనా వాళ్ళందరికీ ఒకటి కూడా టాస్క్ ధన్యవాదాలు ఇచ్చిరండి. తెలుపుతూ దాని ఎవ్రీడే తర్వాత మీరు ఇక్కడ రెగ్యులర్ గా కంటిన్యూ అవుతూ వింటున్నారు కాబట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ఇంపాక్ట్ విజన్ స్లైడ్స్ చేంజ్ అవ్వట్లేదు. to create a నేను ఏదో harmonious చేశాను, ఒక్క and నిమిషం ఆగండి. మేడం prosperous రికార్డింగ్ society ఒకసారి in ఆఫ్ చేయరా? India, wherever home has a knowledgeable speaker and every village benefits from dedicated trainers. Yes, sir. మన Yes, sir. ఇంపాక్ట్ మిషన్ Yes, sir. వచ్చేసి the aim of ఒకసారి చూసుకోండి, this organization మనము is to ఎక్కడికన్నా cultivate వెళ్తున్నప్పుడు life skills and soft skills అక్కడ to young టెక్స్ట్ ఎక్విప్మెంట్స్ generations. ఉంటాయి కొన్ని. This ఇందాక will నేను make చెప్పినట్టుగా them more మనం ఏ responsible టైంకి and మొదలు పెట్టాలి, ఏ committed టైంకి క్లోజ్ to చేయాలి. improving our అలాగే society. మనము ఇంటికి ఒక అక్కడికి స్పీకర్, ముందుగానే ఊరికి ఒక చేరుకునేలా ట్రైనర్. చూసుకోవాలి. అలా నవభారత చూసుకున్నప్పుడు నిర్మాణానికి మాత్రమే మనకు 4 అక్కడ కూలీలం. అట్మాస్ఫియర్ అలవాటు కూలీలం అంటే పడతాము. మీరు నిజంగా ఇమీడియట్ మనము గా స్టేజ్ కూలీలం ఎక్కింది అంటే వేరే ఎలాంటి ఉంటుంది, అక్కడ ఒక 20 స్వార్థం నిమిషాలు లేకుండా కూర్చొని స్టేజ్ ఎక్కింది వేరే ఉంటుంది. నాకేమొస్తుంది సో అది అనుకోకుండా కూడా చాలా నేనేమి జాగ్రత్తగా ఇస్తాను చూసుకోండి. అనే విధంగా దాంతో మనం పాటు వర్క్ చేయాలని ఇక్కడ. రెస్పెక్ట్ ఆడియన్స్ సో టైం, థ్యాంక్ ఇది యూ కూడా చాలా సో మచ్ ఇంపార్టెంట్. నాకు ఈ ఎందుకంటే అవకాశం లేదంటే వాళ్ళు లేచి ఇచ్చినందుకు. వెళ్ళిపోతుంటారు. అలాగే మన ఒక్కొక్కరు మేము జూమ్ ఎన్వీపీ లో గారిని కొద్దిసేపు ఎల్రమేష్ అవగానే సార్ చూడండి గారిని ఎంతమంది ఉన్నాం, మనం ఇంటర్వ్యూ 70 ఇవ్వాలి, మంది ఇన్వైట్ ఉన్నామా, చేయాలి, 50కి వస్తారు. కాకేయమని ఇన్వైట్ సో అంటే చేస్తాను. వెల్కమ్ వాళ్ళ మ్యామ్. పేషెన్స్ తో ఆడుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళతో మ్యామ్. హ్యాపీ మాట్లాడండి, మార్నింగ్ టు నవ్వించండి, ఆల్. నేర్పించండి, కానీ ఈ ఆడుకోవద్దు. రోజు మన ఆడుకుని మనకు వచ్చిన స్పీకర్ నాలెడ్జ్ అంతా ఇంట్రడక్షన్ పోస్తాం అండి. ఒక రోజులో. ఈ ఈ ఫ్రీ రోజు మన క్లాసులు అంటే క్లాస్ ఎవరు ఏదైతే వినరు. ఉందో ఆ సో రెస్పెక్ట్ టాపిక్ ద కి ఆడియన్స్ టైం. కరెక్ట్ గా అండ్ యాప్ట్ అయిన ఒక ఎప్పుడైనా మంచి స్పీకర్ ఈ పిలిచిన రోజు వాళ్ళకి ముందుకు థ్యాంక్స్ వస్తున్నారు. చెప్పాలి. అతను సే థ్యాంక్స్ టు జనరల్ ద గా మనం ఆర్గనైజర్స్, ఎప్పుడు ఎవరైతే చాలా మనల్ని చదువుతూ పిలిచారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలతో పుస్తకాలు మనకు చదువుతూ సెషన్ ఎక్కట్లేదు. ఉంటాము. సో మనల్ని ఎప్పుడు ఎవరైతే కూడా పిలుస్తారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. ఇందాక నిత్య నేను మా వాళ్ళకి విద్యార్థిగా థ్యాంక్స్ చెప్పలేదు, ఉండాలి ఎందుకు అని. నేను మళ్ళీ తర్వాత దానికి చెప్తాను. కరెక్ట్ సో ఎగ్జాంపుల్ మన సార్. కాత్యాయని మేడం ఉన్నారు. ఎందుకంటే ఆఫ్ ఇతను కోర్స్ బిఏ చేసి నేను ఎంఏ ట్రిపుల్ ఇంగ్లీష్ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఎకనామిక్స్ మేడం చేసి అలానే స్టూడెంట్ బిఎడ్ అనుకుంటాను, స్టూడెంట్ చేసి అనొచ్చలేదు. ఇట్స్ ఎల్ఎల్బి ఓకే. చేసి అండ్ సో మేడం ఇప్పుడు కూడా నేను సైకాలజీ నేర్పించాను. కూడా సో చేస్తున్నారు. మేడం కి నేను థ్యాంక్స్ ఇవన్నీ చెప్పకూడదు, చేస్తున్న బ్లెస్ చేయాలి. సార్ ఒక గాడ్ 10 బ్లెస్ యూ ఇయర్స్ కాత్యాయని మేడం. మీరు ఎక్స్పీరియన్స్, ఎట్లాగ టీచింగ్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్పీరియన్స్ యూట్యూబ్ లో ఉంది. ఫేమస్ అది అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా మన కోరుకుంటున్నాను. కేంద్రీయ
అప్పుడప్పుడు మాలాంటి ఇంటర్వ్యూ విద్యాలయంలో ఇవ్వండి, అలాగే అండ్ ఒక సెషన్ అలానే ఇచ్చి ఒక మీరు ఎలా లాయర్ గా, ఒక డెవలప్ అయ్యారు, మంచి నలుగురికి లాయర్ గా, ఒక నేర్పించారు మేడం. గాడ్ మోటివేషనల్ బ్లెస్ యూ మేడం. స్పీకర్ థ్యాంక్ యూ గా సో మచ్. అండ్ ఒక మంచి రైటర్ గా ఓకే, ఉన్నారు. నెక్స్ట్ సార్ మాట్లాడితే మాటలు ఆర్గనైజర్స్ కి థ్యాంక్స్ తూటాల్లా చెప్పాలి, మనల్ని ఉంటాయి, ఇంట్రడ్యూస్ చేసిన అలానే వాళ్ళకి థ్యాంక్స్ రాస్తే చెప్పాలి. కూడా ఆ ఇప్పుడు అలా ప్రాసెస్ చెప్పాలంటే చాలా పర్వీన్ మేడం గారు బాగుంటుంది, 6 మీరే లెవెల్ వింటారు. బాధ్యతలు తీసుకొని అండ్ చక్కగా సార్ ఒక మహిళా ఒక శక్తిని నలుగురికి 200 నేర్పిస్తూ ఎంతో పైగా గవర్నమెంట్ సంతోషంగా స్కూల్స్ కి నలుగురికి జ్ఞానాన్ని వెళ్ళారండి. పంచుతున్న వెళ్ళి మేడంని నేను ఆ అప్రిషియేట్ చేస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న అలాగే మేడం పిల్లలకి నన్నే వాళ్ళకి రమేష్ సార్, మీరు మోటివేషన్, ఖచ్చితంగా ఈ గోల్ సెషన్ చెప్పాలి, సెట్టింగ్స్ అలా మీరు ఎన్నో ఎట్లా పోండి, రకాలుగా మీరు ఎలా వాళ్ళ ఉన్నా సరే మీరు భవిష్యత్తు అలా క్లాస్ బంగారు చెప్పాల్సిందే భవిష్యత్తుగా నన్ను పిలిచినందుకు అవడానికి థ్యాంక్ యూ మేడం. ఎంతో ఎందుకంటే కృషి చేస్తున్నారు. నేను చెప్తే అలానే విన్నట్టే 20,000 చెప్పినట్టే. మందికి ఎస్, యాంటీ అంటే నార్కోటిక్స్ మనం గురించి, అంటే మాట్లాడుతున్నాము అంటే మనం ఎలా మనం కూడా ఉండాలి, గ్రో అసలు అయినట్టే. సో బానిసలుగా ఎందుకంటే అవ్వకుండా, మాటలు అంటే ఊరికే రావు కదా, ఇప్పుడు ఏదో డ్రగ్స్ కి బంగారమా డబ్బులు బానిసలు ఊరికే రావు అన్నట్టు కాకుండా మాటలు కూడా ఊరికే రావు, ఉండి మన నేర్చుకుంటే తప్ప చెప్తే జీవితాన్ని తప్ప. ఎలా సో మనం అది ఒక సో ఎప్పుడైనా మంచి ఆర్గనైజర్స్ దిశలో కి ఒక మనల్ని గోల్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళకి పెట్టుకొని థ్యాంక్స్ చెప్పాలి. మంచిగా ఎలా బ్రతకాలి దాంతో అన్నది పాటుగా పిల్లలకి చాలా మంది విద్యార్థులకి చెప్తూ ఒక రోల్ మోడల్ గా ఉన్నారు సార్. అండ్ అదే విధంగా సార్
మన ఐసిఐలో అండ్ అలానే లయన్స్ లోని ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సేవలను అందిస్తున్నారు. TTTWS అనేది ఒకసారి మీరు రోజు చూడండి. వింటున్నారు కదా, దానిలో స్మైల్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి 119 చెప్పండి అంటే ఎవరైనా సరే. 119వ బ్యాచ్ లో మన నవ్వు ఎలా సర్టిఫైడ్ ఉండాలి? ట్రైనర్ అన్నమాట. నవ్వులో ఇవి రకాలు తెలుసా కాకుండా ఎవరికైనా? సార్ ఎన్నో అంటే ఇవన్నీ మాకు తెలిసినవి నవ్వులో తెలియని న్యాచురల్ గా అయితే తెలుసు సార్. హెల్ప్ చేస్తూ వెరీ ఉంటారు. గుడ్ చాలా అంటే మంచి న్యాచురల్ గా అయితే వ్యక్తిత్వం గల వ్యక్తి. వెరీ దీంతో గుడ్ మేడం. పాటు ఇన్ని ఉన్నప్పుడు సహజమైన డెఫినెట్ నవ్వు. గా అవార్డ్స్ కూడా వస్తాయి కదా. సార్ ఫస్ట్ అలా ఫస్ట్ సార్ కి ఆప్షన్ వచ్చిన లోనే బెస్ట్, చాలా ఎక్కువ మంది మీరు చూపిస్తారు నమ్ముతారో సార్. దాని నమ్మరో వల్ల నాకు చాలా తెలియదు, మంది బట్ బెస్ట్ ఎదుటి వ్యక్తి కూడా ట్రైనర్ అవార్డ్ ఇంప్రెస్ అయిపోయి ఈజీగా మనం ఏం 2024 and చెప్తాం అనేది 26 అట్రాక్ట్ అవుతారు 3 సార్. years ఫస్ట్ ఆప్షన్ లో కంటిన్యూస్ గా బెస్ట్ ట్రైనర్ కొంతమంది అవార్డ్ వచ్చింది అండ్ పూర్ణ నంది అవార్డ్ గ్రహీత. నేచురల్ ఇన్ని గా మంచి చెప్పారు కదండి. క్వాలిటీస్ ఉంది. అండ్ స్మైలీ మ్యాక్స్ నేచర్ టీవీలో నేచురల్ చెప్పారు మోటివేషనల్ కదా గురించి దానికి. ఎన్నో కొంతమంది లోపల వీడియోస్ వేరే లో అంటే లాగా ఉండి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. బయటికి కన్నింగ్ ఇలాంటి మంచి స్మైలింగ్ స్పీకర్ ఈ ఇస్తుంటారు. రోజు మీ అందులో ముందుకు వచ్చి అతను అది ఎలా కూడా ఉంటారో డిఫరెంట్ స్టైల్లో యాక్చువల్ గా అలానే దీనికి స్పీకర్ ఆపోజిట్ అనేవాళ్ళు ఉండాలి అన్నది చెప్పుకోవచ్చండి. మీరు నేచురల్ చూపిస్తారు. స్మైల్ మీకు కి క్లాస్ అయ్యాక మీరు వెరీ అది గుడ్ సార్. గుడ్ చెప్తారు. ఆన్సర్ సార్. థ్యాంక్ అంత యూ మంచి సో మచ్. స్పీకర్ ఈ రోజు మీ క్లాప్స్ టు యూ. ముందుకు వస్తున్నారు. అలాగే రెండో స్లైడ్ చూడండి. థ్యాంక్ యూ మ్యాచ్ సో మచ్. ఎక్స్ప్రెషన్ టు అండ్ మెసేజ్ థ్యాంక్ యూ కన్సర్న్ అంటే సార్. మనము డిజిటల్ డయాసిస్ నవ్వుతున్నప్పుడైనా యువర్స్ సరే మన ఎవరో ఫేషియల్ కాదండి, ఇది ఎక్స్ప్రెషన్స్ ఎల్ ఎలా రమేష్ ఉండాలంటే సార్. మన పదాలని మెయిన్ పట్టి థింగ్ ఉండాలి. యుద్ధం ఐసిఐలో జరుగుతుంది నేషనల్ వైస్ అని ప్రెసిడెంట్ గా చెప్పాలి. ఉన్నారు. సో యుద్ధం థ్యాంక్ యూ జరుగుతుంది సో ఇలా మచ్ సార్. చెప్పకూడదు కదా. థ్యాంక్ యూ. సో అంటే మన ఇచ్చే వెల్కమ్ సార్. ఎక్స్ప్రెషన్ కూడా మన వెల్కమ్ మెసేజ్ సార్ కి రమేష్ సార్. కనెక్ట్ సార్ అవ్వాలి, నేను కన్సర్న్ మిస్టర్ ఉండాలి. కూల్ అంటాను. దాని అలాగే తర్వాత సార్ మ్యాచ్ ఏ సందర్భాన్ని ఎక్స్ప్రెషన్ టు ఎలా హ్యాండిల్ మెసేజ్ చేయాలి, పాజిటివ్ ఎలా న్యూస్ పాజిటివ్ ఎలాంటి న్యూస్ ఎవరిని నవ్వుతూ హర్ట్ చెప్పాలి. చేయకుండా ఎలా ఇక్కడ చూడండి తీసుకెళ్ళాలి. కింద ఉన్నాము. మాటల మాంత్రికుడు కూడా అవాయిడ్ అంటారు. బ్లాంక్ ఫేస్. సార్ నేను నాకేమి 2 నెలల తెలియదు, నుంచి నన్నేం అబ్జర్వ్ అడక్కు, చేస్తున్నాను. నేనేం చెప్పను, ఎక్కడ కూడా నీ ఇంత కూడా కోసం నువ్వే పువ్వులు నా కానీ కోసం హెడ్ నువ్వే వెయిట్ కానీ ఏమీ అన్నట్టుగా లేకుండా ఏమి ఎవరికి తెలియదు ఎలా అన్నట్టు బ్లాంక్ ఫేస్ ఉంచాలి, పెడితే ఎవరికి సేమ్ ఎలా మీదకి చెప్పాలి చాలా ఇంకా బాగా అది ఎలా సపోర్ట్ ఉంటుందో చేశారు. మీరు ఒకసారి వెల్కమ్ సార్ ఆలోచించండి. ఎల్ రమేష్ దాని సార్. తర్వాత మీరు అవాయిడ్ ఫేక్ మాకు స్మైల్. ఎల్బీపీగా ఈ ఉండండి. ఫేక్ నిజంగా స్మైల్ నేనైతే అనేది చాలా ఈ రోజుల్లో అదృష్టవంతురాలు ఎక్కువైపోయింది సార్. చాలా అనుకోండి. సపోర్ట్ ఎందుకంటే తప్పక చేస్తున్నారు. కొన్నిసార్లు థ్యాంక్ యూ తప్పి సార్. కొన్నిసార్లు వెల్కమ్ సార్ నవ్వాల్సి ఎల్ రమేష్ వస్తుంది. సార్. దాన్ని ఫేక్ స్మైల్ అంటాం. ఇది జనాలకు అర్థమైపోతుంది. అలా ఉన్న కరెక్ట్ నేను గా చూస్తే ఇలా అర్థమవుతుంది. ఎలా సో అది అయ్యాను, వీలున్నంత ఇలా వరకు ఉన్న అవాయిడ్ నేను చేయండి. ఎలా అవుతాను. అవాయిడ్ యాంగ్రీ జస్ట్ ఫేస్. ఇంపాక్ట్. ఈ చివరి ఫేస్ చూస్తే మాత్రం వాస్తవానికి ఏ ఫేస్ చాలా చూడాలి సంతోషంగా ఉంది కదా. ఇలా ఎందుకంటే ఉండకూడదు. దాని తర్వాత మన గురించి మనకు తెలుసు, కెమెరాని ఎలా కానీ మన చూడాలి? గురించి 10 అలాగే మందికి మనము మధ్యలో తెలిసే నిల్చోడానికి వేదిక ప్రయత్నం చేయాలి. దొరికినప్పుడు లేదంటే స్టేజ్ మీద సంతోషం నిల్చొని నిజంగా కూడా దొరుకుతుంది. మనకున్న లెఫ్ట్ స్కాన్ Yes రైట్ అండి, స్కాన్ అందరికీ చక్కగా నమస్కారం. చూస్తూ ఉండాలి. ఎందుకంటే నేను కొంతమందికి ఒక కోట్ చెప్తాను, అది ఎవరిదో చెప్పండి. లెక్చరర్స్ ఏంటంటే నేను సైతం ప్రపంచాగ్నికి అలాగే సమిధను వెనుకున్న ఒక్కటి వాళ్ళని ఆహుతి పట్టించుకో- వాళ్ళు ఇచ్చాను. ఒకవేళ ఇంటెన్షన్ గా వాళ్ళు నేను సైతం చెప్పకపోయినా విశ్వసృష్టికి వీళ్ళు అనుకుంటారు అసలు "ఆ, మాకు ఒక్కటి చెప్పట్లేదులే" దారిపోసాను. అని అసలు వినరు నేను సైతం అంటే భువన మనకి ఎంతమంది ఘోషకు అవుతున్నారు వెర్రి లెఫ్ట్ గొంతుక రైట్ విచ్చి అయిన మూవ్ మోసాను. చేస్తూ అందరిని ఇది ఎవరిదో అబ్జర్వ్ చెప్తారా చేస్తూ ఎవరైనా? అందరి దిక్కు చూస్తూ చెప్పాలి. అలాగే మనం ఆన్లైన్ లో అయితే మాత్రము ఎవరికి తెలియదు. ఒకసారి ఓ ఈ వెరీ video గుడ్. అండి. ఈ ఎలా ఉంది శ్రీరంగం ఈ శ్రీనివాస్ మేడం ఎలా చూస్తున్నారు మహాప్రస్థానం స్ట్రైట్ గా నేను ఎలా ఇలా చూస్తున్నా చెప్పుకుంటూ పోతే ఎన్నో బుక్స్ ఉన్నాయి. ఎస్ ముందుగా దాంతో పాటు నాకు మనం ఏది కూడా జన్మనిచ్చిన చూస్తే ఏదో తల్లిదండ్రులకు, పుస్తకంలో ఉన్నది నాకు చెప్తున్నట్టుగా చదువు ఉండకూడదు. చెప్పిన గురువులకు, అవాయిడ్ రీడింగ్. నేను స్టేజ్ పుట్టి ఎక్కినప్పుడు పెరిగిన దాదాపుగా ప్రదేశానికి, ఏదో పెద్ద పెద్ద అలాగే official నాతో reports కలిసి అయితే ఆడుకున్న స్నేహితులకు, తప్ప స్పీచ్లు ఏవి కూడా నన్ను చూసి ఇంపాక్ట్ చదవకూడదు. పరిచయం చేసిన మా గురువు గారు అలాగే ఏదో నారాయణ సార్ ఎదుటి వాళ్ళ గారు, దగ్గరికి అలాగే వెళ్ళి మరి అన్నిటికీ కళ్ళు మించి పెట్టి దగ్గరికి వెళ్ళి చూడొద్దు. అలా చూసినా నా కానీ అది హితం, చాలా ఇబ్బందికరంగా సమాజం, ఉంటుంది. నా దగ్గరికి మతం, వెళ్ళి సమాజ చూడకూడదు. సేవ, అలాగే రిలీజియన్ మొత్తం రీజియన్ స్క్రీన్ అన్ని కూడా పక్కన ఇంకో స్క్రీన్ సమాజ సేవ స్క్రీన్ లో అంటూ మనం ఎంతో చెప్తున్నట్టుగా మందికి ఉంటుంది. లాస్ట్ పిక్చర్ జ్ఞానాన్ని చూడండి. దారపోస్తున్నటువంటి గురుజీ అలా కూడా గంప చేయకూడదు. నాగేశ్వరరావు గారికి, ఇది అలాగే చాలా ఇంపార్టెంట్. మా యొక్క గురువు, మనం మా యొక్క జుట్టు సవరించుకోవడము, గురువులు, అలాగే ముక్కు మీద నన్ను చేయి ఇంతటి పెట్టడం వాడిని ఇలాగా, చేసిన వాళ్ళు, అలాగే హెయిర్ మాధవ్ మేడం ఆర్కే సార్ గారికి, అలాగే మా అందరూ మన మిత్రులు హెయిర్ శ్రేయభిలాషులు, మనం ఏం చేస్తాం R11, అదే చూస్తారు కానీ మనం మన చెప్పేది వినరు. మహేందర్ సార్ గారికి, అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఆఫ్ కోర్స్ నేను సో కూడా నేను ఈ రోజు ఇలా పెట్టుకున్నాను, మాట్లాడుతున్నాను, ఇంత సో ధైర్యంగా అన్నీ ఉన్నాను, కూడా ఇలా 10 మందికి చేయకూడదు సేవ అని చెప్పడానికి చేయగలుగుతున్నాను అంటే పెట్టుకున్నాను. దాని సో అన్నిటికీ ఈ ఒకటే రింగ్స్ కారణం, సవరించుకోవడం ఇలాంటి మనం అలాగే ఏమనుకుంటే అదే. చేతులు ఇలా బిగిసి మనం పట్టుకోవడం ఏమనుకుంటే ఉండదు. అదైతే అన్నిటికీ ఏం మించి మొబైల్ చేయాలనుకుంటే ఫోన్ అదే అస్సలు చూడకూడదు. చేస్తాం. మొబైల్ ఆకాశమే ఫోన్ చూస్తున్నారు అంటే హద్దు, మొత్తం అవకాశం impression పోతుంది. వదలదు. మొబైల్ ఎంత హలో అవసరం అండి ఈ అందరికీ, రోజుల్లో హలో. అంత అనవసరం కూడా. ఇది కొన్ని సెషన్ లా చోట్ల. ఫీల్ అవ్వకండి. అదొకసారి చూసుకోండి. డెఫినెట్లీ నేను మాటిస్తాను. దాంతో పాటుగా నాకు 30 మన minutes guests 40 ఎలా minutes ఉండాలి, టైం ఇవ్వండి. ఇలా మీలో ఉన్న ఓపెన్ గా బెస్ట్ ఉండాలి. ఇస్తా. ఇలా కానీ మీరు Movement వీడియోస్ ఆన్ ఉండాలి. చేసుకుంటే చెప్తాను. కానీ ఇక్కడ పాయింట్ చేసినట్టు ఉండదు ఎవరిని కూడా. ఇలా మాక్సిమం అనకూడదు. జర్నీలో దాదాపుగా. ఉన్న వాళ్ళు, ఆఫీస్ ఇలా లో పాయింట్ ఉన్న వాళ్ళు, చేస్తున్నట్టు పెద్దవాళ్ళు కొన్ని feel అవుతారు. అనివార్య ఏ కారణాల చేయి వల్ల అయితే చూపిస్తున్నారు ఓకే. అనుకోండి. కానీ అలాగే మీకు ఏ hands మాత్రం ఇప్పుడు వీడియో folding లో ఆన్ చేసే పెట్టుకోకూడదు. అవకాశం ఇలా ఉందా ఇలా ఆన్ అనొచ్చు. చేయండి. దిస్ ఇస్ ఒక్క మై నిమిషం ఫౌండేషన్. request. ఓకే అండి, ఎందుకంటే ఇలా అనవచ్చు. జ్ఞాన వెనక్కి
వెనక్కి ప్రసరణ చేతులు జరగాలి పెట్టుకొని అంటే మాట్లాడుతూ, ఒకరినొకరు అలాగే చూడాలి. ఇలా fold మనిషి పెట్టుకొని చూడడం కూడా ద్వారానే చాలా speaker గా అవునా కదా? మాట్లాడకూడదు. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేయండి. ఇంకొకటి, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా ఇక్కడ సరే మనం అరిచినా ఎలా పర్వాలేదు, కూర్చోవాలి, ఏం కాదు. ఎక్కడన్నా adjust మనం అవుదాం. పిలిచినప్పుడు సో దిస్ ఈ ఇస్ ద first లాస్ట్ picture లో చూడండి కానీ వాళ్ళు ఎలా మీ కూర్చున్నారు. యొక్క ఎంథియాసిజం అంటే సో మీ ఇక్కడ యొక్క వింటున్నట్టుగా జిజ్ఞాసనే clear గా ఉంది, రేపటి shoulders మేము correct గా ఉన్నాయి. సెషన్స్ ఎలా తయారు చేయాలి, సో ఆఫ్లైన్ చూపు కరెక్ట్ పెట్టాలా గా ఉంది అనే దానికి సో అన్ని రకాలుగా ఒక ఇది చాలా ఉదాహరణగా చూడడానికి ఉంటాయి. బాగుంది. సో ఇక్కడ ఎందుకంటే మనకు ప్రపంచంలో చూసేవాళ్ళు ఉన్న లేకుంటే బాధలు మొత్తం మన తీసేవాళ్ళు దగ్గరే ఉంటారు. ఉన్నాయి. సినిమా అయినా ఏదైనా డ్రామా డ్రామా అయినా అయినా ఏదైనా నోట్లో సో ఆడియన్స్ చేపెట్టుకొని మొబైల్ చూస్తూ చాలా ఇంపార్టెంట్. అలాగే ఎవరినో అంతేనా అండి? తిడుతున్నట్టుగా అంతేనా? ఒకసారి ఇలా చేయించండి. ఏదో బాధలో ఉన్నట్టుగా అలా ఒకసారి ఇలా ఎప్పుడు కూడా చేయించండి. ఎక్కడ కూర్చోకూడదు. Very good. ఎనీ ఇంటర్వ్యూస్ చాలా ఎవరి disciplined ఇంటికి people, వెళ్ళినా సరే
మన బాధలు ఉంటే బీరువాలు నన్ను డేస్ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు, అది ఉంటేనే మనం అనుకున్నది మనకు ముందుగా ఎవరైనా సరే ఇక్కడ ఎంకరేజ్ చేస్తే మళ్ళీ మనం వాళ్ళలో ఉన్న స్టాండ్ బెస్ట్ బయట అలానే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకోటి పక్కన ఏమైనా టేబుల్స్ అవి ఉంటే ప్రత్యేక ధన్యవాదాలు అండి. సరే నేను ఇంటరాక్టివ్ గానే వెళ్దాం అనుకుంటున్నాను. అలాగే మనం మాట్లాడడం కన్నా మాటగా ఎక్కువసేపు మరొక స్టార్టింగ్ స్టేజ్ లో మాట్లాడిద్దాం అనుకుంటున్నాను. కేవలం మాటలతోనే కాదు, సైడ్ వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే మనకి స్పీడ్ గానే వెళ్ళాలనుకుంటున్నాను. అలా పట్టుకున్నా మాట్లాడడం ఇన్యాక్టివ్ ప్రాక్టీస్ గా ఉంటుంది, బాగుంటది. యాక్టివ్ ప్రాక్టీస్ గా ఉండదు. ఓకే, నా అగ్రీ. ఇలా చూపిస్తూ మాట్లాడాలి. అందరూ చోట అలా బల్లను ఏదో బలంగా పట్టుకుని చెప్పాలని కొట్టండి. సెక్యూరిటీ పర్సన్ ఫ్రీగా ఉండండి, ఫ్రీగా ఉండాలి. అంటే మనం చెప్పేది జనాలు వినాలంటే మనం అందరూ స్మైల్ ఇవ్వండి, వాళ్ళకి అర్థం అవ్వాలి. ఓకే, అందరు హ్యాపీగా ఉన్నారా? ఇది చూసుకోండి. మైక్ ఎలా మనం 3 ఇంచెస్ గ్యాప్ లో ఉండాలి. టైప్ ఇన్ ద చాట్. హ్యాపీగా ఉన్నానంటే దాంట్లో పడతాయి. లేదు అంటే పట్టుకోవడానికి కూడా ఆలోచిస్తారు. ఎంతమంది యాక్టివ్ ఉన్నారో నాకు తెలుసుకోండి. అలాగే మనం నేర్చుకోవాలి కదా. మరి ఒకేసారి నేర్చుకోవాలంటే మీరు యాక్టివ్ గా ఉన్నారో తెలుసు కదా. ఇలా కూడా అనకూడదు. హ్యాపీగా కానీ మనం ఏదో మన ఊపిరి ఆడియో డెలివరీ అనేది చాలా క్లియర్ గా ఉండాలి. అలాగే ఆ మైక్ కి బ్లూటూత్ కి ఎంత డిస్టెన్స్ ఎంతమంది పెట్టారు మెసేజెస్. తీసేస్తే అలాగే దాన్ని ఏదో మన ఊపిరి కూడా దానికి అని ఆ ఊపిరి మనం పిలుస్తూ దాని నుంచి మనం అలా చేయకూడదు. ఈ రోజు క్లాస్ వీలున్నంత డిస్టెన్స్ పెట్టాలి. అలాగే మనం మైక్ ఎవరికి మన చేతులు ఉన్నది ఇవ్వకపోవడం బెటర్. ఎందుకంటే 2 మైకులు మెయింటైన్ చేయాలి. ఒక మైకు వాళ్ళకి ఎవరైనా అందించడానికి సపోర్టింగ్ పెట్టు. వెరీ గుడ్, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మైక్ మనం మళ్ళీ తీసుకున్న చాలా టైం వేస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో చిన్న క్వశ్చన్. అనవసరంగా అక్కడిక్కడ ర్యాంప్ వాక్ యాక్టివ్ ఉన్న వాళ్ళకు 3 కావాలి. నాతో పాటు ఏమవుతుందంటే చూడడానికి ఎవరికి బాగుండదు. హ్యాండ్ రైజ్ చేయండి. స్టేజ్ మనం యూజ్ చేసుకోవాలి. హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి మేడం. ఇప్పుడు ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోకూడదు. అలాగే టీం కొంచెం యాక్టివ్ గా ఉండండి, సపోర్ట్ చేయండి. ఒకవేళ త్వరగానే ముగిస్తాను. మనం మాట్లాడుతున్నా నాతో పాటు నేర్చుకునే వాళ్ళు 4 మూమెంట్ ఇచ్చే వాళ్ళు, యాక్టివ్ ఉన్న వాళ్ళు 3 కావాలి. ఫణీంద్ర సార్ నమస్కారం సార్. నమస్తే సార్. చూడండి, ఖచ్చితంగా వీడియో ఆన్ లో ఉండాలండి. ఎందుకంటే మాట్లాడాలంటే వినాలి. ఇది ఒక స్పీకర్ ఉండాల్సిన లక్షణాలు ఏంటి? నేను చాలా వరకు తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే బాగుంటుంది. ఆన్సర్ కూడా రెస్పెక్ట్ గా చేయాలి. ఒక స్పీకర్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నిలబడాలి, ఎలా నడవాలి, ఎలా చూడాలి, అలా కాకుండా ఇవన్నీ చెప్తా. నన్ను ఎవరు క్వశ్చన్ చేయాలి. వెరీ గుడ్. ఇంతమంది ముందు నాకు నచ్చిన ఆన్సర్ చెప్తా అంటే అది వెరీ గుడ్. స్పీకర్ ఉండాల్సిన పార్వతి కాదు. అనురాధ చూడండి, హ్యాండ్లింగ్ అవాయిడ్ చేయాలి. ఓకే, కిరణ్ సార్ ఫైన్, వెరీ గుడ్ సార్. మీరు అబ్జర్వ్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది, మీరు మాట్లాడుతుండండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను, సేమ్ నేను మాట్లాడేది అబ్జర్వ్ చేసి నేను ఫోర్స్ఫుల్ గా ఉండకూడదు. ఇప్పుడు మన బాడీ ఫ్రీగా ఉండాలి. నేను అంటే నా పేరు ఎల్ రమేష్. చేతులు చూపి నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు స్కూల్స్కి వెళ్ళడం చాలా ఇష్టం. అలాగే అనాథాశ్రమాలకి ఇది ఓపెన్ పోస్టర్ ఇట్లా ఉండాలి. ఎవరికైనా డొనేషన్ చేయడము, బాగా చదువుకోవడం, ఇప్పుడు ఏదో చదువుకోవడం, విడుచుకుపోయినట్టు వీలున్నంత వరకు హెల్పింగ్ నేచర్ తో ఉండడము, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం. అలా బాగా ఇష్టం. నేను 4 పెట్టినట్టు అలా చెప్పగలుగుతాను. సారీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అంటారేమో. అలాగే నేను చాలా మందికి పెండింగ్ వచ్చేసాను, మోటివేషన్ చేస్తాను. నాకన్నా పెద్దవాళ్ళే నాకు ఫ్రెండ్స్ ఉంటారు. టైం ఎంత? సో ఇవన్నీ నేను చేస్తున్నది 141. నేను ఒకటి బాగా నమ్ముతాను, ఒకరు మనల్ని మోటివేట్ చేస్తే ఓకే స్క్రీన్ షేర్ ఆగిపోయింది, ఏదో ఒక రోజు హీరో అవుతాం. కానీ మనల్ని మనం మోటివేట్ చేస్తే ప్రతిరోజు హీరో అవుతాం. So motivate yourself every day, every minute, every second, everywhere. Okay, forget the in the world. మీరు ఎక్కడి నుంచి మర్చిపోలేదు కాదు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉన్నారు అన్నది ఇక్కడ నేర్చుకున్నాం. సో ఇక్కడ ఎంత అలా ఇక్కడ నేర్చుకోవాలి అంటే ఎంత ప్రవర్తన, నడక, నడవడిక ఖచ్చితంగా ప్రవర్తనలో పరివర్తన. మనము ఎన్ని పాఠాలు చెప్పినా అంటే ఒక స్పీకర్ ఎలా ఉండాలి, స్పీకర్ మన నిజ జీవితంలో, రోజువారీ జీవితంలో మనం వర్క్ చేసే ప్లేస్ లో మన బాడీ లాంగ్వేజ్ కానీ మనకి ఏం తెలిసిందన్నది చూసే విధానం తెలుసుకోవాలన్నది, మన నడక కానీ నిరంతర కరెక్ట్ లేకుంటే మనకు నిరంతర జీవన వికాసం జరగాలి అంటే మీరు నమ్ముతారో నమ్మరో శరీరానికి ఎవరి నుంచి ఏదైనా లాంగ్వేజ్ కానీ సో కళ్ళ ద్వారా కమ్యూనికేట్ దాన్ని అందంగా మన చేతుల ద్వారా చేయొచ్చు. ఇవేమి చెప్పట్లేదు, చేతుల ద్వారా చేయొచ్చు, నడక ద్వారా ఎలా వచ్చేస్తాయంటే సో అంటే మన మాట ద్వారా ఎంత కమ్యూనికేట్ చేస్తామో ఈ బాడీ ద్వారా కూడా అన్ని చేయొచ్చు. మీకు లెర్నింగ్ ఇస్ లైఫ్ లాంగ్. ఒక కెమెరా అది ఎవరి కోసమో కాదు, మన ₹1,00,000 ఉంటుందేమో. ఈ జీవితం మనది, మన మాటకు ఒక స్థాయి ఉండాలి, ఒక మెమరీ రావాలి, ఒక మెమరీ మారాలి. ఆ స్థాయి 700 ఉంటుంది ఈ స్థాయి. ఈ మెమరీ ఎంత నేర్చుకునే బ్రెయిన్ ఎంత
ఆ కొలవలేం స్థాయి కదా, దీనికి మారినప్పుడు ఖరీదు లేదు. మాత్రమే సో ఆ ఉన్న వాటిని యూజ్ చేసుకోమని లైఫ్ చెప్తాను. అందంగా మారుతుంది. నేను మళ్ళీ నన్ను ప్రతి గట్టిగా session లో అడిగితే చెప్తాను, చెప్తాను, మన లక్ష పేరు రూపాయలు చెప్పుకొని సంపాదించే 10 మంది కెపాసిటీ బతకాలి. ఉన్నా కానీ ఏ మా 15,000కు డిమార్ట్ బాబాయ్, నిల్చొని నాన్న, పనిచేస్తున్నారు మావయ్య, ఈనాటి మా పిన్ని, తరం మా యువత. అక్క. అది అవునా కాదా? వాళ్ళు మా Yes or వాళ్ళు no? చెప్పండి. వాళ్ళు ఎట్లా మీరు మాట్లాడతారు చెప్పండి. మీరు చెప్పండి, స్పీకర్ మీకున్న టాలెంట్ కి ఇప్పుడు మీరు చేస్తున్న ఆఫీస్ లో జాబ్ ఆయనలో కి ఎవరు సంబంధం మాట్లాడలేదు. ఉందా? మీరు ఏదైనా పోనీ టాపిక్ దానికి మీకు ఇవ్వండి, తగిన పారితోషికం ఏదైనా యాంకరింగ్ ఇస్తుందా? చేయమనండి. లేదు. ఫస్ట్ లేదు. మీరే ఖచ్చితంగా గుర్తు చెప్తాను రావాలి. లేదు. మీరే ఎందుకంటే- గుర్తు రావాలంటే మీ ఎందుకంటే ప్రతిభను మీరు గుర్తించాలి. మనము నేర్చుకోవాల్సిన ఇవన్నీ వయసులో quotations కాదు, నేర్చుకోలేదు. నేర్చుకునే Books టైం నేర్పిన ఉన్నప్పుడు నిజాలు. నేర్చుకునే మనుషులు నేర్పిన టైం పాఠాలు లేదు. అంటే సో ఇవన్నీ రావాలంటే అంటారు ఒక కదా, రోజులో రావు. ఎంజాయ్ నేర్చుకోండి. చేయాల్సిన వయసులో నేర్పియండి. డబ్బులున్న వయసులో ఎంజాయ్ చేయాలి. అందుకే ఇది కూడా ఫ్రీగా అంతే ఉండండి life. అంటాను. సో ఈ రోజు కూడా ఫ్రీగా మీరు చాలా ఉండడం అంటే ఏమీ లేదు. అదృష్టవంతులండి. నేర్చుకునే ఇన్ని మనసు రోజులు క్లాసెస్ తలుపులు తెరవడం. తెరవడం. కానీ ఖచ్చితంగా Free అంటే. మీరు నా దృష్టిలో. హార్ట్ఫుల్ గా చెప్పండి. నవ్వండి. చాలా మంది ఏం మనస్ఫూర్తిగా కాదు. మంచిది. సార్ నేను ఒక్క పాయింట్ అన్న నేర్చుకున్నానని అందరు మన రోజువారీ That is the జీవితంలో greatness of ఏడిపించే impact. క్షణాలే అది ఎక్కువ, ఎవరు నవ్వించే కాదనకండి. క్షణాలు చాలా మంది నేర్చుకున్నారు. ఆ వచ్చిన Yes. క్షణాలు యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ పార్వతీ మేడం బాడీకి గారు ఒక అడుగుతున్నాను. లాంగ్వేజ్ ని ఇస్తే ఆ బాడీ మేడం, మీకు నా నా స్పీచ్ స్పీచ్ లో మీరు లాంగ్వేజ్ నేర్పుతుంది. దాని పేరే పబ్లిక్. నేను మాట్లాడుతున్నప్పుడు సో నేర్చుకోండి. బాడీ లాంగ్వేజ్ సార్, బాడీ లాంగ్వేజ్ సింపుల్ ఒకటి, క్వశ్చన్ అడుగుతాను, వాయిస్ లాంగ్వేజ్, ఎవరికైనా ఆన్సర్ చేసి ఓపిక ఉందా? ఐ కాంటాక్ట్. కానీ టఫ్ గా అడుగుతాను. నాకు అంతవరకు అర్థమైంది. హ్యాండ్ రైజ్ చేయండి, చెప్పండి. ఎందుకు try అందరు చేయండి. videos ఏది off రాంగ్ కాదు చేస్తున్నారు మేడం, మళ్ళీ? ఏది రాంగ్ కాదు. ఎవరు Very వెళ్ళిపోదు, good. వెళ్ళిపోతే నేను అనురాధ వెళ్ళను. మేడం, తర్వాతని పని ఉంటే తప్ప ఎవరు వెళ్ళిపోకండి. నేను ఎక్కువ టైం తీసుకొని క్లోజ్ చేసేస్తాను. అనురాధ మేడం మీరు చెప్పండి. ఓకే, వెరీ గుడ్. ఏంటి ఇంత ధైర్యం ఉందా? మీరేం గమనించి మీలో మంచి స్పీకర్స్ తో పాటు ధైర్యం కూడా చాలా ఎక్కువ ఉందండి. ఓకే, క్లాప్స్, అందరు క్లాప్స్ కొట్టండి. Okay. కొట్టండి క్లాప్స్. Happy- మీకు happy ఇలాంటి morning, సెషన్స్ sir. కావాలంటే నేను రోజు చెప్తా. నిజం చెప్తున్నాను. నా నెంబర్ ఒకసారి Contact పూజగా నా నెంబర్ పెట్టండి. ఇది చెప్పేటప్పుడు మీకు అవతల ఏదైనా వాళ్ళని ఒక నొప్పించకుండా speech ఇవ్వాల్సిన టైం వస్తే నాకు ఫోన్ అది చేయండి. చెప్పే విధానం నేను సార్, మీకు వే guide ఆఫ్ చేస్తాను. టాకింగ్ భయపడకండి, అది చాలా బాధపడకండి. నచ్చింది సార్. మీలో ఉన్న ఇంకొకటి బెస్ట్ ఏంటంటే బయట మీరు ఓకే. చెప్తున్నంతసేపు సో ఈ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ధైర్యవంతులకు సార్. ఒకసారి మళ్ళీ చప్పలు కొడదాం అందరం. ఇంకొకటి ఏంటంటే మనం Super, కూడా nice. సార్లా అయితే సో బాగుంది కదా నేను చెప్పింది కేవలం ఇన్స్పిరేషన్ జస్ట్ గా బాడీ అనిపిస్తుంది. లాంగ్వేజ్, స్పీకర్ ఎలా అండ్ ఉండాలి మాత్రమే కాన్ఫిడెన్స్ చెప్పలేదు. సార్, మీరు ఏం మన చెప్పినా లైఫ్ లో మనం ఎలా మాట్లాడాలో తడబడకుండా చెప్పాను. కాన్ఫిడెన్స్ గా చెప్తారు సార్. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎందుకు And మాట్లాడాలో appearance. చెప్పారు. ఎవరితో మాట్లాడాలి థ్యాంక్ యూ మేడం. చెప్పాను. ఓన్లీ 3 పాయింట్స్. సో ఇవన్నీ ఈ లావణ్య కళను మేడం, మనం మీరు అన్వయించుకుంటే చెప్పండి మన ఫాస్ట్ జీవితం గా. మారుతుంది. సార్ మీరు మామూలుగా ఉండే కామన్ ప్రాబ్లమ్ ను మీ రైజ్ ఏరియాలో చేసి మీరు అది ఎంతమంది అందరికి తెలుసు? రిలేట్ అయ్యేటట్టు పార్వతి ప్రాబ్లమ్ ను రైజ్ మేడం, చేసి చెప్పారు సార్ మీ ఏరియాలో కాన్ఫిడెంట్ మీరు గా. ఎంతమంది తెలుసు? అండ్ అదే కామన్ ప్రాబ్లమే ఎంతమంది అంటే నేనైతే త్రూ గమనించాను అవుట్ సార్. ఒక 100 మెంబర్స్ థ్యాంక్ యూ తెలుసుకున్నారు మేడం. సార్. కిరణ్ సార్ 600-700 మంది. కిరణ్ సార్ కరెక్టా మేడం? లేదు 600 కిరణ్ సార్ మీరు నవ్వుతున్నారు. 100 వందల మెంబర్స్ మంది. అనుకోండి. నేను అబ్జర్వ్ వంద. వెరీ గుడ్. ఓకే సార్, నెక్స్ట్ నేను క్వశ్చన్. అబ్జర్వ్ చేసి మేడం మీరు వీధి నుంచి వెళ్తుంటే ఎంతమంది మీరు నమస్కారం ప్రాబ్లమ్ పెడతారు? మీకు సొల్యూషన్ మీరు కాదు. అంత లేదు కదా, ఆ ప్రొఫెషన్ లో ఏం కాదు. ఓకే, వెరీ గుడ్ మేడం. సరే, ఇప్పుడు విజయ్ మీ కుమార్ సార్. సెషన్ లో చూసాను. అది ఓకే ఒకటి. సార్, మీరు బస్ లో ఉన్నారా? స్మైలింగ్ ఫేస్ సార్. వెరీ గుడ్ సార్, విజయ్ కుమార్ సార్. నేను సార్ రమేష్ సార్, స్మైలింగ్ ఓకే. ఫేస్ సార్. ఎందుకు కిరణ్ సార్ వీళ్ళే సూపర్ ఉన్నారా? సార్. రాహుల్ సార్ నేను బేసిక్ గా నవ్వను, రాహుల్ సార్? ఇప్పుడు నవ్వుతున్నాను. అంటే రమేష్ సార్, మనకి స్మైలింగ్ ఇదే ఫేస్. సార్, మీకు వినిపిస్తుందా సార్ నేను మాట్లాడేది? ఇక్కడే చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరు కూడా స్పీకర్లు అయిపోయారు. రాజేశ్వరి మేడం మీరు ఎందుకు హ్యాండ్ రైజ్ చేయట్లేదు? థ్యాంక్ యూ, సార్ థ్యాంక్ యూ యువర్ సార్. స్మైలింగ్ ఫేస్ సార్. రమేష్ సార్. ఎందుకో మీరే Yes, పెద్దగా sir. Thank you, sir. కనిపిస్తున్నారు. Thank స్క్రీన్ you. 6 ధన్యవాదాలు. ఉంది. యా Fine. సార్ నిజంగా చెప్పండి సార్. సార్. విజయ్ కుమార్ సార్, మీకు బాగా ఏది ఇష్టం సార్? ఏంటి బాగా ఇష్టం అయిపోయారా 6 రోజులకి? మీకు బాగా ఇతరులు ఇష్టం సేవ చేయడం చాలా సార్. బాగా మాట్లాడుతున్నారు, స్టేజ్ ఫియర్ లేదు, వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, అద్భుతంగా Serving deliver others. చేస్తున్నారు. సో మీలో Serving others. ప్రయాణం Very good, sir. ఈ ప్రయాణం Right. చివరి దాకా ఉండేలా ఓకే, చూసుకోండి. మనం అదర్స్ కి Sir. సర్వీసింగ్ చేస్తే ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఈ వీధిలో వెళ్తుంటే మీకు ఎంతమంది నమస్కారం చేస్తారు? రిటైర్ కాక ముందు అందరూ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఎవరు చేయటం లేదు. దీన్ని కూడా స్వీకరిద్దాం సార్. సంతోషం. దీన్ని కూడా సంతోషం సార్, ప్లీజ్. ఎందుకంటే పని చేస్తేనే థ్యాంక్ యూ అండి. మీకు అద్భుతమైన PPT ఉంది, కానీ సర్వీస్ లో పెన్ ఉన్నప్పుడు పేపర్ service తీసుకోండి. దిగిన తర్వాత అది రాసుకుంటే కాసుకుంటే ఎప్పుడైనా చదువుకోవచ్చు. సార్ వింటే మీరు మాత్రం చేసిన సేవ మర్చిపోతాం. సో పెన్ పేపర్ అది తీసుకోండి, ఖచ్చితంగా రాసుకోండి. ఏదో ఒక రోజు మీకు మళ్ళీ వస్తుంది. ఈ రోజు ఏదైనా వచ్చింది. వేదిక ఇప్పుడు మీద మీరు భయం సేవ చేయడం అనేది ఇష్టం అన్నారు పారిపోయేలా కదా, కొన్ని ఈ tips వీళ్ళలో ఎవరో చెప్తారా? ఒకరు మిమ్మల్ని ఇన్స్పైర్ మీరు చేసుకుంటారా? నేర్చుకోవచ్చు. విజయ్ కుమార్ సార్ వింటూ రిటైర్డ్ అయ్యి ఈ ఏజ్ లో కూడా నేర్చుకుంటున్నారు. కొంచెం ఎవరో సర్వీస్ అంటే ఇష్టం అని చెప్పారని ఒక మనసైన కథ. సో మీరు నేర్చుకోవడం అనేది అనేక ఉన్నారు, రకాలుగా ఉన్నారు సార్. జరుగుతుంది. మీకు మీరు ఇష్టమైన సర్వీస్ పద్ధతి ఉన్నప్పుడు ఏది? మీకు మీ ఎంతమంది strength ఏది? నమస్కారం మీరు పెట్టాలి వింటేనా, చూస్తేనా, రాస్తేనా? చాలా మంది సార్. ఎస్, చాలా మంది ఎందుకు పెట్టారంటే సర్వీస్ చేశారు. సార్ మీరు బాగా మాట్లాడతారు కదా? సార్ అవును సార్. యా, మీకు స్టేజ్ ఫియర్ అసలు లేదు. ఓకే అండి, లేదు సార్. మీ బలమైన ఏరియా ఎక్కడ? సో ఒకటి మీరు చూస్తేనా, వింటేనా, వింటేనా, రాస్తేనా? మేడం, ఎక్కడ, ఏ ఏరియాలో మీరు బలం? మనకు అంత లేదు సార్ అన్నారు.
సో నేర్చుకోవడం అనేక రకాలుగా ఉంటాయి. అయ్యే స్టేజ్ మీరు పెన్ పేపర్ ఇంపాక్ట్ లో కొన్ని పాయింట్స్ రాసుకోండి చాలా చక్కగా. సో అంతకు చాలా మంది ఒకటి చెప్తాను, ఒక 1 minute. సరైన ప్లాట్ఫామ్ మీరు మెంబర్షిప్ తీసుకున్నారా హీరోని సరైన ప్లాట్ఫామ్ దొరకాలి. ఆ ప్లాట్ఫామ్ ఇంపాక్ట్ నేను చాలా గట్టిగా చెప్తాను. సరే మేడం, మట్టిలో నుంచి మాన రైట్ చాలా మంది వచ్చారు, నేను అలాగే వచ్చాను. జశ్వంత్ 4 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద నేనేంటో నాకు తెలియదు. నాకు చదువుకోవడం, ఉద్యోగం చేయడం, నా ఇల్లు, నా పర్సన్ డెవలప్మెంట్, పర్సనాలిటీ, నా ప్రొఫెషనల్ డెవలప్మెంట్. కానీ జీవితం అంటే అది కాదు. వెరీ గుడ్ సార్, మాట్లాడవచ్చా? సో ఈ రోజు నేను ఇందాక ఇంటర్వ్యూలో చెప్పారు, అసలు అవన్నీ నేను చేశానే అనిపిస్తుంది నాకు. నేను కాదు, నేను అవి మర్చిపోయాను, నేను అవన్నీ చేయలేదు, ఇంకా ఆ తప్పన అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే భారతదేశం ఎప్పుడైతే మనం ఇవ్వడం స్టార్ట్ చేస్తామో రావడం స్టార్ట్ అవుతుంది. అది మంచి అయిన భారతదేశం ఎలా అభివృద్ధి చెందించి మనం ఏం చేస్తే అది వస్తుంది. ఎప్పుడు గురుగారు మంచి చేస్తే 10% వస్తుంది, కానీ చెడు చేస్తే 100% రిటర్న్ వస్తుంది. సూపర్, అందరు చెప్పలు కొట్టండి. సో మంచి చేస్తే మనం చేసిన మన పిల్లలకన్నా వస్తుంది. సో ఇంకా చేయండి. సో ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చెప్పండి. సో మీకు ఈ రోజు ఒక స్పీకర్ ఎలా ఉండాలో తెలుసుకోవాలి. వ్యక్తిలోని నైపుణ్యాలు పెరిగినప్పుడు స్పీకర్ అనే వాళ్ళు ఎలా ఉండాలి, స్పీకర్ కాదు అసలు మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి. 10 మందిలో అయినా సరే లైఫ్ జీవన నైపుణ్యాలు 10,000 మంది ఏ దేశం తడబడకుండా మాట్లాడి ఏ నిలబడ మరుగున పడిపోదు అభివృద్ధిలోకి తడబడ్డ చోట జీవన నైపుణ్యాలు నేర్పించాలి. అందుకే ఇంపాక్ట్ అదే చేస్తున్నాం. అర్థమవుతుంది రాజేశ్వరి మేడం, మేము శ్రీకాంత్ సార్ నేర్పుతున్నాము. అన్నం పెడితే నందిని మేడం గారు, మల్లేష్ యాదవ్ అన్నం పెడితే దేశం, అరుణ కుమార్ సార్ బట్టలు ఇస్తున్నారు సార్, అయిపోతుందా? ఓకే, ఇల్లు కడితే నేను పలకరిస్తున్నాను, ఎందుకంటే నేను కంప్యూటర్ స్క్రీన్ అన్నం క్లాస్ ఇల్లు కూలిపోతుంది. సో ఈ రోజు మీకు నేను నేర్పిస్తాను ఎలా నిలబడాలి, ఎలా నడవాలి, ఎలా చూడాలి. ఇక్కడ స్కిల్ ఉంటే జనాలను మనం చూసేలా ఎలా చేసి నైపుణ్యం ఉంటే అలాగే మన పిల్లలకు కూడా ఎలా నేర్పించాలి. అభిలాషణీయమైన మానవ స్పీకింగ్ ఇస్తున్నది అంటే దాన్ని చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి. ఎస్పెషల్లీ స్టార్ యువతని మనము ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళేమో స్కిల్స్ పెద్దగా అవన్నీ స్కిల్స్ వచ్చి సూపర్ సార్ జశ్వంత్ రెడ్డి సార్ వాళ్ళకు ఒక వాళ్ళకు ఆ టైంలో ఏం చేయాలి తెలుసు. ఎలా ట్రైనర్ వర్క్ షాప్ ఉంటుంది, నేను ఉంటాను. మనకి మళ్ళీ చెప్తున్నా, లేదా 62 మంది ఉన్నారు. ఒకసారి మాత్రం మనం మాట్లాడేటప్పుడు కొన్ని ట్రైలర్ లో ఉన్న అద్భుతమైన వక్త హిట్ సినిమా ముందుంది. సో మీకు 30 రోజులు తెలుసుకోవాలని చింతిస్తున్నారా కొంతమంది? అది జోక్ చెప్పాలా? అది ఇంకా ఎవరు కొంతమంది డల్గా ఉన్నారు ఆలోచించండి. ఈ సాయంత్రం నుంచి ఉండవు ఇంకా లెక్చర్ ఏంటి, ఏదో బాడీ లాంగ్వేజ్, అయ్యో మిస్ అవుతున్నాము, ఎన్ని నెలలు అయింది, ఇవన్నీ మా మానవ బాగా చేశారన్న ఫీల్ మీకు రావాలి. అందుకే నేను చివరిలో జైన్ చేయించి వెంకటనే కొంచెం బాగా మాటలతో మోసమంటారు సార్. ఇవన్నీ ఎందుకు కదా మేడం? అంతే, చాలా మంచి మోసం చేయాలి, మన అసాధారణ మార్చకండి అంటారు. ఇప్పుడు నేను చెప్పింది నవ్వండి. అరవింద్ మేడం, శ్రీకాంత్ సార్ నవ్వుతే అందరు నవ్వుతారు. రైట్, సూపర్ సార్. నెంబర్ అంటే ఎందుకంటే నవ్వుతే బాగుంటది కదా. ఇది సెషన్ లా తీసుకోకండి సార్, జస్ట్ నిజమే సార్. పాలమ్మ లాంటి ఇల్లు తిరిగారు, కొన్ని అయితే మనం వెళ్ళి కొనుక్కుంటాం. మంచి చేయడానికి ఎక్కువ కష్టపడాలి. సార్ వీడియో ఆన్ చేసినందుకు బలం వస్తుంది సార్. ఎంకరేజ్మెంట్ తిట్టుకుంటారు లోపల, అగ్రేడ్ ఏం పని లేదు, ఏం పని లేదు, ఫోన్ చేస్తారు, జైన్ అంటారు, జ్ఞాన ప్రసరణ జరగాలి. ఎన్ని తిట్లు తింటే అన్ని మెట్లు కనపడాలి, ఆశీర్వచనాలు అనుకోవాలి. సో ఎక్కడైనా సరే సత్కారాలు అన్నట్టుగా. బెస్ట్ హీరో ఎవరు తెలుసు? ఇంకొకటి నేను మీరు అర్థం ముందు నిలబడితే మీకు కనిపించే వాళ్ళే బెస్ట్ హీరో మీ లైఫ్ లో. బుక్ చదివితే ఆయనతో మాట్లాడండి ఒక సమాజం. అందుకే వివేకానంద స్వామి గారు అంటారు, మీతో మీరు చదవండి ఒక రోజు. అలాగే మాట్లాడాలంటే పదాలు రావాలి, ఒక అద్భుతమైన వ్యక్తిని కోల్పోతారు. సో మీ బాడీ లాంగ్వేజ్ ని మీరే మన అనుభవాల నుంచి పుడతాయి, ఈ మాటను చదువుకున్న పుస్తకాల నుంచి పుడతాయి, మీ మన ఆలోచన కాంటాక్ట్ మీరే. సో ఆలోచించండి, అనుభవించండి, ఎలా ఉన్నాయి మీరే అనుభవించండి. కానీ మీకంటే ఒక స్పెషల్ యూనిక్ స్టైల్ ఉండాలి మాట్లాడుతున్నప్పుడు. అనండి, ఫ్రీ అవ్వండి. ఏ స్పీడ్ లో మాట్లాడతారు, ఏ పేస్ లో మాట్లాడతారు, ఎవరితో మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, పర్సనాలిటీకి వాల్యూ అవుతారు. ఇవన్నీ కూడా మీరు అర్థంకే నిల్చొని ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ హ్యూమన్ పర్ఫెక్ట్, నాట్ ఓన్లీ మ్యాన్ పర్ఫెక్ట్. ఈ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, పర్సనాలిటీకి. సో మాట్లాడడం నేర్చుకోండి, అది మాత్రం ఎక్కడికి ఆపదు. మేము దానికోసం అందరితో సిద్ధంగా ఉన్నాం. మీరు ఇన్ని రోజులు క్లాస్ని ఐసీఐ మెంబర్షిప్ కూడా తీసుకోలేదు అనుకోండి, మీరు ఒక రకంగా మీకు మీరు అన్యాయం చేసుకుంటారా? నేను నిన్న మన కూడా చెప్పాను. చెప్పండి సార్ విష్ణువర్ధన్ సార్, మీ 500 నేను రిటర్న్ చేస్తాను 1 year తర్వాత, మీకేం యూజ్ లేదు. ఇంపాక్ట్ సార్ హైదరాబాద్ నేను ఇస్తాను. నా బాధ ఏంటంటే, నా స్వార్థం ఏంటంటే, మళ్ళీ ఒక పర్వీన్ మేడం చిన్నప్పుడు అక్కడే పెరిగాను. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నేను అడిగిన క్లారిటీ ఉంది, టైమింగ్ రైమింగ్ ఎలా సారు, సాయి పూజిత గారు ఇలాంటి కొంతమంది వస్తే మళ్ళా ఇంకొంతమంది అలా మాట్లాడితే
లోపల నవ్వుకుంటారు, స్వార్థానికి నిస్వార్థానికి పబ్లిక్ స్పీకింగ్ మనం మాత్రమే బాగుపడాలనుకుంటే మనతో పాటు నలుగురు బాగుపడాలి అలా క్వశ్చన్ చేస్తున్నారు. ఇదేంటి సో ఇక్కడ స్వార్థము నిస్వార్థము మీరే తెలుసుకోండి. నాకైతే సింగిల్ అనిపిరాదు, నవ్వాలి కానీ నవ్వుల పాలు 10,000 ఏమి రాకుంటే నేర్చుకొని రావాలి కానీ ఏది పడితే సో అసలు ఫస్ట్ క్వాలిటీ ట్రైనర్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఇదిగోండి ఇక్కడ హార్ట్ వాటర్ పెట్టుకున్నాను. సో ఫస్ట్ క్వాలిటీ పెట్టుకున్నాను. ట్రైనర్ అనేది పక్కన పెడదాం. నా సంకల్ప స్పీకర్ అనేది పక్కన పెడదాం. ఫస్ట్ ఒక మనం మాట్లాడే ముందు ప్రిపేర్ అవ్వాలి. మాట్లాడుతున్నాము, ఎప్పుడు మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఇంత మెచ్యూరిటీ, ఇంత మెంటాలిటీ, ఇంత ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎదురుగా ఉన్న పర్సన్ తెలియాలి. అలాగే ఏ సిచ్యువేషన్ లో మాట్లాడుతుంది, ఈ ఎమోషన్ మీరు అప్పించారు, ఈ సెన్సిటివ్ ఇంట్లో వాళ్ళందరూ రాసుకుంటే సెంటిమెంట్ వస్తుందా, వెళ్ళి మీరు అప్పటిగా రాదు. మనం అదే చేస్తాం. ఏం నవ్వుతున్నారు వెళ్ళి ఎలా ఉంటుంది, మనం ఏమనుకుంటే అదే. ఇది బలంగా నమ్మండి లా ఆఫ్ అట్రాక్షన్. మనం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక మనిషికైనా సరే రికార్డింగ్ ఆఫ్ చేయండి. సో మనం ఎప్పుడు ఎవరికైనా టైం ఎక్కువ అవుతుంది అనుకుంటే చెప్పొచ్చు. మన దగ్గర అన్ని ఉన్నా సరే ఆ సిచ్యువేషన్ బాగాలేదనుకోండి, మనకే ఉల్టా తగులుతుంది. రైట్? సో పీపీటీ షేర్ చేద్దామండి. మీకు పీపీటీ కావాలా? డబ్బులు ఇస్తేనే చెప్తా. నైట్ నిన్న నుంచి డబ్బులు ఇస్తారా? డబ్బులు ఇస్తా ప్లీజ్ సార్. హిందీని మేడం మాత్రం నవ్వట్లేదు, అందరూ నవ్వుతున్నారు. భయం వేస్తుంది మేడం, నవ్వరా కొంచెం? ఓకే, థ్యాంక్ యూ అండి. జోక్ అండి, ఎవరు సీరియస్గా తీసుకోండి. సో ఎందుకంటే నవ్వితేనే ఆనందం, నవ్వకుంటే విషాదం. కానీ 3 చోట్ల తప్ప అన్ని చోట్ల నవ్వమంటారు కంపల్సరీ. సో అందుకని బేసిక్గా ట్రైనింగ్లో తప్ప ఎప్పుడు నవ్వు. రైట్? ఓకే, పీపీటీ కావాలా? మీరు చెప్తేనే. రమేష్ గారు చప్పట్లు కొట్టండి. మనకి నవ్వు చప్పట్లు రెండు మనకి ఎక్సర్సైజ్ అండి సార్. మనం అది మర్చిపోకూడదు. యా రైట్. ఐ వాంట్ టెస్ట్ యువర్ స్పీడ్. నేను స్పీడ్గా చెప్తాను, క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? రెడీగా ఉండండి, భయపడకండి, బాధపడకండి, ఇబ్బంది పడకండి, జస్ట్ ఓపెన్ అవ్వండి. ఓకేనా? నేను స్పీడ్గా చెప్తాను, నా స్క్రీన్ షేర్ చేస్తాను. వీలుంటే నేర్చుకోండి, వీలవ్వకుంటే కూడా నేర్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. రైట్? సో అందరికి కూడా మళ్ళొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం చెప్తే నేర్చుకున్నట్టే. ఇది నమ్ముతారా మీరు? మనం చెప్తే నేర్చుకున్నట్టు. టీచింగ్ లెర్నింగ్ ట్వైస్ కదా. ఇందులో టీచర్స్ ఉన్నారా ఎవరైనా? ఇందులో టీచర్స్ ఎవరైనా ఉన్నారా? మాట్లాడండి సార్. ఓకే, ఇప్పుడు సార్ కరుణ సార్, నేను కూడా టీచింగ్ ఫీల్డే సార్. అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రొఫెషన్ మార్చడం నాకు అలవాటు, అందుకే అలా స్టేజ్ దాటి వచ్చాను. సో ఇక్కడ మళ్ళీ ఇది 10 years తర్వాత ఇది మానేస్తానేమో తెలియదు. రైట్ సార్? సో నా గురించి ఎందుకు చెప్తున్నానంటే, మన గురించి మనం చెప్తే తప్ప అవతలలో వాళ్ళ గురించి చెప్పరు. ఇది ఒక సింపుల్ లాజిక్. రైట్? యా, జోక్స్ వేయాలి కానీ మన మీద వేసుకోవాలి, వేరే వాళ్ళ మీద వేయకూడదు. ఓకే, టీచర్స్ ఉన్నారు అంటే కొంచెం బాగుంటుంది, మన గురుకులం కదా. థ్యాంక్ యూ సార్. రైట్? ఓకే, ఇక్కడ మీరు చూడండి స్టేజ్ ప్రజెన్స్. మీరు జాగ్రత్తగా వినండి, మీలో ఉన్న అపోహలు మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. రాసుకోండి, నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి, తర్వాత ప్రజెంట్ చేయండి. మీ లైఫ్ మారిపోతుంది. ఎందుకంటే మాట్లాడడం అనేది ఒక కళ మాత్రమే కాదు, ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని కరెక్ట్గా వాడితే మీరున్న చోట మీరే ప్రత్యేకమైన పర్సన్ అవుతారు. సో ఆ మాట్లాడే ఆయుధానికి పదును పెట్టండి. ఎన్ని రోజులు అలా పడేయకండి, అక్కడ బయటికి తీయండి. ప్రతి వ్యక్తిలో అద్భుతమైన వక్త ఉంటాడు, కానీ అందరం వ్యక్తులుగానే మిగులుతున్నాం. ఎస్, దానికి కారణం ఏంటంటే మనకు చెప్పేవాళ్ళు చెప్పాల్సిన టైంలో చెప్పలేకపోయారు, అది మన దగ్గరికి రాలేదు, కానీ ఈ రోజు వచ్చింది. సో దాన్ని ఫాలో అవ్వండి. రైట్? చూడండి ఇక్కడ స్టేజ్ ప్రెజెన్స్, ద సైలెంట్ లాంగ్వేజ్ ఆఫ్ ఏ గ్రేట్ స్పీకర్. బిఫోర్ పీపుల్ హియర్ యువర్ వర్డ్స్, దే రీడ్ యువర్ బాడీ. అవునా? ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే ఒకసారి కిందికి మీద చూస్తారు, నిజమేనా? ఖచ్చితంగా చూస్తారు. ఒకసారి ఇలా చూస్తారు. మీరు చెప్పులు వేసుకొని, అంటే నేను తప్పు అనట్లేదు, జస్ట్ చెప్తున్నా, అంటే ఒక ట్రైనర్ స్పీకర్గా. ఇప్పుడు మీరు మామూలుగా సాదాసీదాగా బట్టలు వేసుకొని అవి నీట్గా లేకుండా, జుట్టు చెదిరిపోయి, అలాగే చెప్పులు వేసుకొని ఒక కాలు ముందుకు ఒక కాలు వెనక్కి పెట్టి మీరు ఏదైనా చెప్తూ ఉంటే, అది మంచి విషయమైనా సరే వాల్యూ తగ్గిపోతుంది. అది గొప్ప విషయమైనా సరే అవతల వాళ్ళకు వెళ్ళదు.
కాబట్టి ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి డ్రెస్ ఏ కలర్ అండి? అసలు మీరు ఏం చూస్తున్నారు ఆ ఇమేజ్లో? ఎవరైనా ఒకటి చెప్పండి ఫాస్ట్గా. నేను ఐ వాంట్ టెస్ట్ యువర్ స్పీడ్. స్పాట్ లైట్ అని బ్లూ కలర్ లో ఉంది. ఓకే ఓకే, ఇంకా She is standing separate అమ్మాయి on the stage మాట్లాడుతుంటే with తన a మీద great పాపం smile. పడింది. స్మైలింగ్. డ్రెస్ సెన్స్, కాన్ఫిడెన్స్, స్మైలింగ్. వెరీ గుడ్. మైక్ హ్యాండ్లింగ్ ఎలా ఉంది సార్? హోల్డింగ్ ఆఫ్ మైక్ పర్ఫెక్టా? Perfect, perfect. ఎస్. స్పాట్ లైట్లో ఉన్నారు అంటే మనం స్పాట్ లైట్ అవ్వాలంటే మన చేతులు, మన కాళ్ళు, మన ముఖము, మన జుట్టు, మన డ్రెస్సు అడ్రస్ యువర్ సెల్ఫ్. సో మనం ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటాం అదే మనల్ని అడ్రస్ చేస్తుంది మనం ఎవరు అనేది. డాక్టర్ అంటే వైట్ కోటు, లాయర్ అంటే బ్లాక్ కోటు, అవునా కదా? పోలీస్ అంటే కాకి. సో ఇట్లా మన డ్రెస్సే మనల్ని ఎవరు అనేది అడ్రస్ చేస్తుంది. సో కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీ మాటలు వినే ముందు జనాలు మీ బాడీ లాంగ్వేజ్ని గమనిస్తారు. అది ఎప్పుడు జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ వరకు క్లియరా అండి అందరికీ? విష్ణువర్ధన్ రెడ్డి సార్ క్లియరా? ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదామా? సరే, ఇక మీద ఫాస్ట్గా వెళ్తాను. ఇంకొకటి, వీలుంటే మాట్లాడండి. మహా అయితే 4 మాటలు వస్తాయి అంతే, ఇంకేం కాదు. సో మాట్లాడండి, అందరూ మాట్లాడండి, ఫ్రీగా ఉండండి. మైండ్తో కాదు, మనసుతో వినండి ప్లీజ్. ఓకే, ఇది యువర్ స్క్రీన్ షేరింగ్ ఇది వెళ్ళిపోతుందా? రైట్, వెళ్ళిపోయింది. యా, స్టేజ్ ప్రజెన్స్. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కటి నేను నెంబర్స్తో సహా చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వీలుంటే ఫొటోస్ తీసుకోండి. మీకు కావాలంటే పీపీటీ కూడా ఇస్తాను, కానీ ఫ్రీగా ఇవ్వను. ఒక 99 రూపీస్ మీరు ఇస్తే అది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు నోట్బుక్స్ పంపించాలి, ఫ్రీగా ఇవ్వము. సో ఫ్రీగా అయితే చెప్తాం. సెషన్ ఈజ్ ఫ్రీ వెర్షన్, కానీ పీపీటీ ఈజ్ పెయిడ్ వెర్షన్. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఇంప్రెషన్ సార్ హైదరాబాద్ మీకన్నా ఎక్కువ సార్. వద్దు సార్, జోక్ అది, నవ్వండి. రైట్. సో ఫస్ట్ ఇంప్రెషన్, నెంబర్ 2 స్లైడ్ చూడండి. ఆ మైక్ పట్టుకునే విధానం, హ్యాండ్ గెస్చర్స్ ఎలా ఉన్నాయి, పక్కన దాన్ని చూడండి. ఇక్కడ నేను కర్సర్ పెడతాను, ఇది పారిపోతుందండి. రైట్, ఇక్కడ. సో ఇక్కడ చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చుంటే ఎవరైనా చూస్తారా? వింటారా? మీ మాట వింటారా? వినరు. సో డ్రెస్ బాగుంది, అన్ని బాగున్నాయి, స్పాట్ లైట్లో ఉన్నారు, బట్ ఆయన ఫేస్లో కళ లేదు, డల్గా ఉన్నారు. సో ఎవరు వినరు. సో అలా ఉండకూడదు. నేను ఒకటి బలంగా నమ్ముతాను, లైఫ్లో ముందుకెళ్ళాలి అంటే 50% ఏం చేయాలో అవి చేయాలి, 50% ఏం చేయకూడదో అవి చేయకూడదు. లైఫ్ మారిపోతుంది. స్పీచ్ అయినా అంతే, చేయకూడదని తెలుసుకుంటే చేయాల్సినవి తెలిసిపోతాయి. ఎస్. సో అది ఫస్ట్ ఇంప్రెషన్ మనది. ఎప్పుడైనా సరే వెళ్ళగానే స్మైలింగ్గా ఉండాలి. అంటే మరీ నా అంతగా నవ్వకండి, మీకు వచ్చినట్టుగా మీరు ఎలా అందంగా ఉంటారో అలాగా నవ్వండి. అప్ టు యూ. పర్వీన్ మేడం లాగా అలా నవ్వుతూ ఉండండి ఎప్పుడు, ఆరోగ్యానికి మంచిది. సో ఇది కూడా జోకే. రైట్. మన పోస్టర్ ఎలా ఉండాలి? రైట్, నిటారుగా ఉండాలి, ఇలాగా మరీ వంగిపోయినట్టుగా, మరీ కొంచెం తల ముందుకు పెట్టి అలా నిల్చకూడదు. దాని తర్వాత మన కొంతమంది ఉంటుంది, నాకు కూడా ఉంటుంది, నేను కూర్చున్న ప్లేస్లో కొంచెం ఏసీ అవి రావు. సో నేను ఇలా అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు, ఏదో అలవాటు నాకు. అలా అనుకోకూడదు, ఇలా కూడా అనుకోకూడదు. సో చెప్తున్నాను మీకు, నేను చేయట్లేదు. సో ఇలా అనుకోవద్దు, ఇలా అనకూడదు. అలాగే మన హెయిర్ ఎంత బాగున్నా సరే, మరి నాలాగా కాకుండా ఎంత బాగున్నా సరే దాన్ని సవరించొద్దు. ఇలా గీక్కోవడం అంటారు, అలా చేయకూడదు. అలాగే మన ఫింగర్స్ని ఇలా నలపకూడదు. అంటే 10 మందిలో ఉన్నప్పుడు ఆ 10 మందికి మీరు రిప్రజెంటేటివ్. మీరు ఒక స్టేజ్ ఎక్కారంటేనే యు ఆర్ ద యూనిక్ అండ్ స్పెషల్. మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకోవాలి. అలాగే ఇంకేమి ఇచ్చారు? హెయిర్ని అడ్జస్ట్ చేసుకోకూడదు. అలాగే అనవసరంగా పరిగెత్తు స్టేజ్ మీద. కొంతమంది ఉంటారు అదే పనిగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మీరు నడవడానికి కాదు వెళ్ళింది, అక్కడికి మాట్లాడడానికి. అవసరం ఉంటేనే ప్లేస్ మూవ్ చేయాలి, అనవసరంగా నడవకూడదు. అలాగే ఇక్కడ మీరు దీంట్లో చూడండి, మనం కూర్చునే విధానం ఇలా పెట్టుకూడదు ఎప్పుడైనా. ఇలా అంటే వింటున్నప్పుడు ఓకే, దట్ ఈస్ యువర్ విష్, కానీ మనం చెప్తున్నప్పుడు మాత్రము ఇలా ఉండాలి, ఇలా. ఓకే, అలర్ట్గా ఉండాలి. ఇలా టేబుల్ మీద ఇలా పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ఇలా పెట్టి మాట్లాడాలి. అవసరం ఉంటే ఇలా సంజ్ఞలు చేస్తూ మాట్లాడాలి. అలాగే చాలా చోట్ల మనకు మైక్ ఒక్కటే దొరుకుతుంది, కొన్ని చోట్ల పోడియం కూడా ఉంటుంది, కొన్ని చోట్ల అందులో కొన్ని వెరైటీస్ ఉంటాయి. వాటికి 2 మైకులు ఉంటాయి. కాన్ఫరెన్స్ అప్పుడు మీరు చూస్తుంటారు, పొలిటీషియన్స్కి 2 మైకులు ఉంటాయి. ఆ రెండింటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే కొన్నిట్లలో మైక్ ఉండదు, వైర్ ఉంటుంది. సో అంటే మనం ఏం చేయాలి అంటే మైకు ఎలాంటి ప్లేస్లో ఉంది, అది మైక్రోఫోనా అన్నది కూడా మనం చూసుకోవాలి. మైక్రోఫోన్ ఇలా ఉంటుంది కదా,
అది ఇక్కడ పెడితే వినపడదు. నిన్న మనం కొన్ని చోట్ల చూసాం మనం. అంటే మనకు తెలియకుండానే అది కిందకి వెళ్ళిపోతుంటుంది. దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనము మన జుట్టు దగ్గర నుంచి మొదలు పెడితే మన చేతుల వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మైక్ అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బాగా మాట్లాడుతున్నా మైక్ ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలో తెలియకుంటే అర్థం కాదు. నాకు తెలిసి మీలో అందరూ కూడా ఆఫీసులలో బాగా మాట్లాడేవాళ్ళు. నేను అది ఎందుకో నమ్ముతున్నాను. మీ అందరు మాట్లాడతారు కానీ కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి. సో ఎందుకంటే జ్ఞానం అనేది అంతరించిపోయేది కాదు, అవతరించేది. ప్రతి మనిషిలో, ప్రతి రోజులో, ప్రతి సమాజంలో. సో ఆ అవతరించేది ఎక్కడి నుంచైనా నేర్చుకోండి. ఇంకొకటి, నాకు తెలిసింది మాత్రమే నేను నేర్పట్లేదు, నాకు తెలియంది తెలుసుకొని నేర్పుతున్నాను. సో నాకన్నా గొప్ప వాళ్ళు ఉంటారని నేను బలంగా నమ్ముతున్నాను. మీ ద్వారా కూడా నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సో మీకు వీలుంటే అవి పాయింట్స్ నోట్ చేసుకోండి. అలాగే ఎప్పుడు కూడా డల్గా ఉండకూడదు. పోడియంని అబ్జర్వ్ చేసి దానికి అనుగుణంగా మనం నిల్చోవాలి, మైక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అలాగే ఎప్పుడైనా నవ్విస్తూ చెప్తేనే జనాలు వింటారండి, సీరియస్గా చెప్తే వినరు. అది రాసి పెట్టుకోండి మీరు. ఎప్పుడన్నా వాళ్ళలో ఒక్కడిలా కలిసిపోయి చెప్పండి. ఇప్పుడు ఒక ఎన్వైర్న్మెంట్, ఒక ఆఫీస్ మీటింగ్ ఉంది, అందులో మీరు సీరియస్గా చెప్పండి, వాళ్ళు సీరియస్గానే చూస్తుంటారు, రెస్పాండ్ అవ్వరు, రియాక్ట్ అవ్వరు, ఏమీ ఎక్కించుకోరు. అదే నవ్విస్తూ వాళ్ళని పొగుడుతూ చెప్పండి, ఖచ్చితంగా అందులో ముగ్గురన్నా పనిచేస్తారు. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి. స్టాఫ్ మీటింగ్లో సీరియస్గా మీరు ఎంతసేపు అన్న క్లాస్ పీకండి, బయటికి వెళ్ళిపోయిన తర్వాత బా పొద్దున్న నుంచి అయిపోయింది మళ్ళీ ఇది అనుకుంటారు. అదే మీరు ఈ క్లాస్లో ఈ టీచర్ చాలా అద్భుతంగా నోట్బుక్స్ కరెక్షన్ చేశారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు, యాక్టివిటీస్ చేస్తున్నారు, పేరెంట్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, మీరు సూపర్ మేడం అని చెప్పి, మేడం ఆ స్టూడెంట్ ఇంకా వెనకబడి ఉన్నారు, ఆ నోట్బుక్ కరెక్షన్ అవ్వలేదు, ఆ అబ్బాయి నోట్స్ ఇన్కంప్లీట్ ఉంది, అది కూడా కొద్దిగా చూస్తే ఇంకా బాగుంటుందని చెప్పండి, నవ్వుతూ చెప్పండి. డెఫినెట్లీ రేపటికి ఆ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో అందుకే ఎప్పుడైనా సరే నవ్విస్తూ, దానికి హాస్యం అనేది చాలా పవర్ఫుల్ వెపన్. మీరు గంపసాన్ని చూడండి, నవ్విస్తారు, తిడతారు, నవ్విస్తారు, అదొక టెక్నిక్. చెప్పాల్సిన అన్నీ చెప్తారు, నవ్విస్తారు, చివరిలో నవ్వుతారు, ముందు నవ్వుతారు. సో అంటే మనం ఏది చెప్పినా కానీ నవ్విస్తూ చెప్పాలి, కానీ నవ్వాలి కానీ నవ్వుల పాలు కాదు. మళ్ళీ నేను నవ్వమన్నానని ఎప్పుడు పడితే అప్పుడు నవ్వకండి, మళ్ళీ ఎవరు లెక్క చేయరు. సో ఆ సెన్స్, ఆ టైమింగ్ని పట్టుకోవాలి. దాని తర్వాత సెంటిమెంట్, మీ స్పీచ్లో సెంటిమెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండిపెండెంట్ రోజు ఒక స్పీచ్ ఇస్తున్నారు, దాంట్లో మన వీరుల త్యాగాల్ని పొగడండి ముందు ముందు. నేను ఫస్ట్ రాగానే ఎవరు తీసుకున్నాను, శ్రీశ్రీ గారిని గుర్తు చేశానా? బహుశా 1980s 70s వాళ్ళకి బాగా టచ్ అయి ఉంటాయి అవార్డ్స్. నేను 90s కిడ్, నేను చెప్పుకుంటా, నేను దాచుకోను. సో వాళ్ళకి టచ్ అయి ఉంటాయి, ఎందుకంటే నేను చూసా ఇక్కడ ఎక్కువ ఏజ్ వాళ్ళు ఉన్నారు, 90s వాళ్ళు, 80s వాళ్ళు, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పిల్లలు కొంతమంది. అంటే నేను ముందే వచ్చాను ఇక్కడికి, అంటే నేను ముందే వచ్చి ఇక్కడ ఎవరు ఉన్నారు అన్నది తెలుసుకున్నాను. సో మనం ఎవరికి చెప్తున్నాం అన్నది ముందే తెలుసుకోవాలంటే మనం ముందెళ్ళాలి అక్కడికి, ఆ ప్లేస్కి మనము ముందెళ్ళాలి, వేదికకి వెన్యూకి ముందెళ్ళి అన్నీ తెలుసుకోవాలి. సీటింగ్ అరేంజ్మెంట్ ఎంత, స్టేజ్ ఎలా ఉంది, ఎంతమంది కూర్చుంటారు, ఎంతమంది వస్తారు, ఇంకొకటి అక్కడ వాతావరణం ఎలా ఉందని ముందే తెలుసుకోవాలి. దాని తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఇంకొకటి న్యాచురల్గా ఉండాలి. మెసేజ్ ఇస్తున్నప్పుడు అంటే నవరసాలు పలికించాలి. సింపుల్గా చెప్పాలంటే నవరసాలు పలికిస్తే తప్ప జనాలు వినరు. ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నవరసాలు పలికించాలి. సంథింగ్ రాంగ్ కదా మేడం? రికార్డింగ్ ఆఫ్ చేయరా ఒకసారి? కంటిన్యూ సార్, వస్తుంది సార్ స్క్రీన్ షేరింగ్. వస్తుందా? ఒక్క నిమిషం, నాకు కనపడట్లేదు.